తో సఫర్ అవుతున్నానండి. L4, L5 ప్రాబ్లమ్ అండి. దాంతో పాటు నాకు కీళ్ళవాతం కూడా వచ్చింది. సో, కంటిన్యూస్ మెడిసిన్స్ వాడుతూ ఉన్నాను. దాంతో పాటు నాకు 10 ఇయర్స్ బ్యాక్ యాక్సిడెంట్ మేజర్ సర్జరీస్ జరిగినాయండి. లైక్ నాకు సర్జరీస్ అయినప్పుడు నా బోన్ పలచబడిపోతూ వస్తుంది. నేను ఆల్రెడీ బ్యాక్ పెయిన్ సఫర్ అవుతున్నప్పటి నుంచి ఉంది. దాంతో పాటు నాకు హార్మోనల్ ఇంబాలెన్స్ ఇంకా ప్రాబ్లమ్స్ పెరుగుతూ వచ్చినాయి కానీ తగ్గలేదు. అలాగే సైనస్ ప్రాబ్లమ్ అనేది, నాకు పీసీఓడి ప్రాబ్లమ్ అనేది, ఎందుకంటే నాకు 4 మంత్స్ ఫుల్ బెడ్ రెస్ట్ అండి యాక్సిడెంట్ అయినప్పుడు. సో ఫర్దర్ గా వెయిట్ పెరుగుతూ వచ్చాను. దాంతో పాటు నాకు ప్రాబ్లమ్స్ కూడా అలాగే పెరుగుతూ వచ్చినాయండి. ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా నాకు క్యూర్ అవ్వలేదు. బై లక్కీగా నాకు శంకర్ అన్న ఇది పరిచయం చేశారు. సో యూనివర్స్ నాకు ఇది గిఫ్ట్ ఇచ్చింది అనుకుంటున్నాను. సో ఈ ప్రోడక్ట్ వాడటం ద్వారా నాకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతూ వస్తున్నాయండి. సో డి విటమిన్ కూడా తగ్గిందండి. నేను ఆల్మోస్ట్ 1 ఇయర్ బ్యాక్ నేను టెస్ట్ చేయించుకున్నప్పుడు నాకు ప్రతి ప్రాబ్లం కూడా నాకు ఎలా ఉండిందంటే ఏంటి జీవితం అన్నట్టు అయిపోయింది. ఎందుకంటే నేను 2005 నుంచి ఫేస్ చేస్తున్నాను సార్. అలాంటిది ఇప్పుడు నాకు చాలా గాడ్ గిఫ్ట్ అనుకోవచ్చు. నాకు ఈ ప్రాబ్లమ్స్ అని కాదు సార్, నాకు సైనస్ తగ్గింది, పీసీఓడి ప్రాబ్లం క్లియర్ అవుతూ వస్తుంది. చాలా ఎనర్జెటిక్ గా నాకు బోన్స్ ఇప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు బోన్స్ అరుగుదల స్టార్ట్ అయిపోయింది సార్. లాస్ట్ 1 ఇయర్ నుంచి ఇప్పుడు ఆ ప్రాబ్లం అంతా కూడా నాకు క్యూర్ అవుతూ వస్తుంది సార్. చాలా యాక్టివ్ గా తిరుగుతున్నాను. నాకు పరిచయం ఉన్న వ్యక్తులు చాలా మందికి తెలిసే ఈ విషయం. సో ఈ ప్రోడక్ట్ వాడటం అనేది నాకు చాలా బెనిఫిట్స్ ఇచ్చిందండి. అంటే సెల్ ఎలా డ్యామేజ్ అయిన దాన్ని క్యూర్ చేసుకుంటూ వస్తుంది అనేది నా పరంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్. చాలా రిజల్ట్ అనిపించింది. సో ఇదే ప్రోడక్ట్ మేము మా అన్వర్ సార్ కి పరిచయం చేయటం, లా ఆఫ్ అట్రాక్షన్ సార్ కి పరిచయం చేశాము. అన్వర్ సార్ కూడా వాడుతున్నారండి ఈ ప్రోడక్ట్. చాలా బాగా హ్యాపీగా అనిపించింది అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ గాడ్. ఈ థ్యాంక్ యూ అవకాశం మేడం. ఇచ్చిన వీళ్ళ సార్ మీ పేరెంట్స్ సార్ ఈ క్యూర్ సెల్ వాడడం వల్ల మీకు కలిగిన మేలు ఏంటి చెప్పండి. నా పేరు జి మోహన్ రావు అండి. నేను నాగార్జున సాగర్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యాను. కరోనా టైంలో నాకు డిసీజెస్ దాదాపు 5 రకాల పార్ట్లు 5 పార్ట్లలో 3 పార్ట్లు దెబ్బతిన్నాయండి. 5 వైటల్ పార్ట్స్లో ముఖ్యంగా ప్రోస్టేట్, అంతకుముందు బ్రినైన్ ప్రోస్టేట్తో సఫర్ అవుతుంది. అది గ్రేడ్ 4లో ఉండేది. సర్జరీ చేయాలన్నారు, రిమూవ్ చేయాలన్నారు. కరోనా ఎఫెక్ట్తో కిడ్నీస్ కూడా దాదాపు 60 to 80% వరకు డ్యామేజ్ ఉంది. డ్యామేజ్ని సరి చేయలేము, మీరు ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉండాలని మందులు ఇచ్చారు ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ఉండడానికి. ఈ ప్రోస్టేట్ ట్రబుల్ వల్ల దీనివల్ల ఇది చేసుకుంటూ ఇంకోటి నాకు పెరిఫెరల్ న్యూరోపతి, అంటే మెదడులో కూడా చేంజెస్ ఉన్నాయి. నరాలు ఏది వస్తువు బలంగా పట్టుకోలేను, చేయలేను. కాళ్ళేమో విపరీతంగా కిడ్నీ వల్ల లావుగా ఇంత లావుగా ఉండినాయి. అవి ఏనుగు కాళ్ళ మాదిరి ఉండినాయి. దీన్ని నాకు నా కొలీగ్, నా సబార్డినేట్ మురళి గారు నాకు ఈ ప్రోడక్ట్ తెచ్చి ఇచ్చారు. దాంట్లో ప్రోడక్ట్ ఉంది, తీయమ్మా ప్యాకెట్. బ్యాగ్ ఒక నెల 15 రోజుల కిందట నాకు మురళి గారు నాకు ఈ ప్రోడక్ట్ పరిచయం చేశాడు. ముందు ఇది వాడండి, తర్వాత మాట్లాడుకుందాము అన్నారు. నేను ఇది వాడిన 10 days లోపలనే నాకు చేంజెస్ కనపడినాయి. తర్వాత నేను సుధాకర్ గారిని, మా అప్లైనర్ సుధాకర్ గారిని మిర్యాలగూడలో ఆయన కాంటాక్ట్ అయితే, మీరు వాడండి సార్, ఫర్దర్ కూడా అన్నీ క్యూర్ అయితే చూడండి అన్నారు. దానికి తగినట్టుగానే వితిన్ 20 days లోపల నాకు కిడ్నీస్ ఏమో 1.6 వచ్చింది క్రియాటినైన్. ఈ రోజుకి ఇంకా తగ్గి ఉంటుంది, అంటే నార్మల్ కండిషన్ వన్కొచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. చేంజెస్ రిపోర్ట్ తీయలేదు, తీస్తాను ఈరోజు ఈవినింగ్. ఇంకా మెదడుకు సంబంధించినటువన్నీ కంప్లీట్గా ఆల్మోస్ట్ ఆల్ క్యూర్ అయినాయి. నేను నా వెహికల్ తీసుకొని దాదాపు రోజుకు 100 kilometers తిరుగుతున్నాను ఇప్పుడు. మా అప్లైనర్ దగ్గర కూడా బండి మీదనే మిర్యాలగూడకు సాగర్, హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకు పోయి కలిసి కూడా వచ్చాము మేము. ఈ మధ్యలో హెల్త్తో పాటు వెల్త్ కూడా ఉందని చెప్పేసి ఆయన ఇచ్చేశారు. గుండెకు సంబంధించినటువన్నీ అబ్సల్యూట్లీ నార్మల్ అయినాయి, కిడ్నీస్ నార్మల్ అయినాయి. ప్రోస్టేట్ ట్రబుల్ అనేది ఏ రకం అనేది క్లినికల్ రిపోర్ట్ తీసి నేను మీకు త్వరలో సబ్మిట్ చేస్తాను. నేను ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మిర్యాలగూడ బండి వేసుకొని పోయినాం. ఇప్పుడు
ఈ ప్రోడక్ట్ పర్చేజ్ చేసిన నాకు మురళి మరి మా పైన అప్లైనర్ ఉన్న సుధాకర్ గారు, క్యూర్షెల్ సుధాకర్ గారు మిర్యాలగూడ వాళ్ళకి నేను జీవితాంతం కృతజ్ఞత చెప్పుకుంటాను. లైన్ సుధాకర్ గారు దీన్ని ప్రోడక్ట్ పరిచయం చేసిన కె శ్రీనివాసరావు గారు, ఆంధ్ర తెలంగాణ తర్వాత ఈ టీం పైన ప్రోడక్ట్ తెచ్చిన ముఖ్యంగా లైన్ సుధాకర్ గారు, శ్రీనివాసరావు గారు, బాబాసాహెబ్ గారు, ఇట్లా ఎంతమంది ఉన్నారో వాళ్ళకందరికీ నా జీవితంలో నేను వేల వేల కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎస్ సార్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు ఫైర్ రవిచంద్ర ఫ్రమ్ తిరుపతి. Recording in progress. సార్ మైక్ ఆప్షన్ ఓపెన్ చేస్తారా? అంటే గుడ్ మార్నింగ్ చెప్పడానికి అందరికీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వైజాగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ వలిగొండ. గుడ్ మార్నింగ్ సార్ విజయపూర్ సిజి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ కొత్తపల్లి శ్రీనివాసరావు. గుడ్ మార్నింగ్ సార్. బెంగళూరు. గుడ్ మార్నింగ్ సార్. ఫైర్ రవిచంద్ర సార్. గుడ్ మార్నింగ్ సార్. వాయిల్పాడు. నా పేరు కరుణాకర్ రెడ్డి. గుడ్ మార్నింగ్ సార్ బుచ్చిబాబు. గుడ్ మార్నింగ్ సార్ ఫ్రమ్ నాగల్ నరసింహ నల్గొండ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ సాల్రెడ్డి మల్లెపల్లి హైదరాబాద్. గుడ్ మార్నింగ్. బాలరెడ్డి గారు మల్లేపల్లి నుంచి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అమరావతి నాగబాబు. నాగబాబు గారు గుడ్ మార్నింగ్ అండి. అమరావతి. గూగుల్ మీట్ లో వాయిస్ క్లారిటీగా లేదు, దయచేసి వాయిస్ క్లారిటీ సెర్చ్ చేసుకోండి సార్. వినే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది, లేదంటే ఇబ్బంది పడతారు. గుడ్ మార్నింగ్ సార్ నాగభూషణ్ చిబ్బళాపూర్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. చిక్బలాపూర్ సార్. నాగభూషణ్ గారు. విజయవాడ సార్. యా సార్, అందరికి మైక్ ఆప్షన్ క్లోజ్ చేసేయండి సార్. వాయిస్ క్లారిటీగా వస్తలేదండి. సరే ఎస్ సార్. సార్ హెచ్జీరావు సార్, వాయిస్ క్లారిటీ లేదు అంటున్నారు. నా వాయిస్ క్లారిటీ ఉందా లేదో చూడండి. క్లారిటీగా ఉంది వాయిస్ సార్. ఒకసారి లీవ్ అయ్యి మళ్ళీ జాయిన్ కమ్మని చెప్పండి ఒకసారి చూద్దాం. ఎస్ సార్. ఎవరైతే నా వాయిస్ బాగాలేదని చెప్తున్నారో సార్, మీరు ఒకసారి మంచిగా టవర్ ఉన్న ప్లేస్ లో, అంటే మీకు బాగా మంచి టవర్ ఉన్న ప్లేస్ లోకి వచ్చేది సార్, మీకు బాగా వినిపిస్తుంది. లేదంటే ఒకసారి లీవ్ అయ్యి మళ్ళీ జాయిన్ కమ్మని చెప్పండి సార్. మీరు ఒకసారి బయటకి మళ్ళీ లీవ్ అయితే మళ్ళీ జాయిన్ అవ్వండి. రైట్ అండి, ఈరోజు సెషన్ మనం స్టార్ట్ చేస్తున్నాము. ఎగ్జాక్ట్ గా 7 అయింది మనకి టైం. ఓకే అండి, అందరికి మరొకసారి హ్యాపీ హ్యాపీ హెల్తీ మార్నింగ్ అండి అందరికీ కూడాను. మరొకసారి నా పేరు రవిచంద్ర బాబు ఫ్రమ్ తిరుపతి, ఫైర్ రవిచంద్ర. ఈరోజు మనకి టెస్టిమోనియల్ సెషన్ అండి. స్పెషలీ మనము సండే రాగానే మనం దీన్ని ఒక ఫెస్టివల్ లాగా, అంటే మనం ఒక పండుగ వాతావరణంలో దీన్ని ఎట్లా అయితే సెలబ్రేట్ చేసుకుంటామో అదే విధంగా మనము దీన్ని సెలబ్రేట్ చేసుకుంటామండి. మనము మొదటగా నేను సెషన్ స్టార్ట్ చేసే ముందర నిన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మన న్యూ యంగ్ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్క మహిళా మనులకు, మహిళా రాణులకు, వాళ్ళందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. పేరు పేరున ప్రతి ఒక్క మహిళకి, మన ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరికండి, అందరికీ కూడా మొదటగా వాళ్ళందరికీ కూడా విషెస్ అండి, శుభాకాంక్షలు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా. రెండవది, మనకి రంజాన్ మాసం స్టార్ట్ అయిందండి లాస్ట్ వీక్ నుంచే. అలాగే ముస్లిం సోదర సోదరి మనులందరికీ కూడా, వారికి కూడా ఈ రంజాన్ మాసం అంతా కూడా వాళ్ళకి చక్కగా మంచిగా మీ మంచి ఉపవాస దీక్షలు, మీ రోజాలు మంచిగా జరగాలని ఆశిస్తూ
అల్లాని మంచిగా ప్రార్థించండి. మనం అందరూ కూడా మంచిగా ఉండాలి, చల్లగా ఉండాలి అనేసి, అందరూ హెల్తీగా. అలాగే దీంట్లో వచ్చిన ప్రతి ఒక్కరికి మంచి ఐశ్వర్యం అంటే వెల్త్ కూడా దక్కాలని మీ ప్రార్థనలో తెలియజేయాలని చెప్పి ఆశిస్తున్నాము, కోరుతున్నాను. అలాగే ఇప్పుడు ఈ టెస్టిమోనియల్ సెషన్ ని మనం ప్రారంభించుకుందాము. చూడండి, టెస్టిమోనియల్స్ ఎలా చెప్పాలి అంటే, మీరు ఉన్నది ఉన్నట్టుగా మీరు ఈ వారం రోజులో, 10 రోజులో, నెల రోజులో, లేకపోతే 1.5-2 నెలలు మీరు ఎన్ని రోజులు వాడినారో ఆ వాడిన తర్వాత ముందు మీకు ఏ సమస్య ఉన్నది, అది ఇప్పుడు ఎంత తగ్గింది, దాన్ని మీరు ఎక్స్ప్రెస్ చేయండి. ఇక్కడ ఏవి కూడా క్వశ్చన్ ఆన్సర్ సెషన్ కాదండి. ఇది కేవలం ఇక్కడ టెస్టిమోనియల్, మీ ఆనందాన్ని వెలిపుచ్చడానికి మాత్రమే ఈ సెషన్ నడుస్తూ ఉంటుంది. ఆనవాయితీలో భాగంగా మనకి ఫస్ట్ కొత్త వారికి మనం ఆప్షన్ ఇస్తాం కాబట్టి వీరబాబు గారికి ఇస్తున్నానండి మొట్టమొదట. సార్, మీకు ఆప్షన్ మీరు హ్యాండ్ రైజ్ చేసిన తర్వాత మీకు ఏ క్షణంలో అయినా అన్మ్యూట్ వస్తుంది కాబట్టి మీరు రెడీగా ఉండాలి. కే వీరబాబు అండి. సార్, ఆల్ ఆఫ్ యూ సెల్క్యూర్ ఫ్యామిలీ అందరికి గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి. నేను ఈ సెల్క్యూర్లోకి కంపెనీలోకి వచ్చిన తర్వాత కొంతమందికి ఇచ్చాను. అందులో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, షుగరు, పీసీఓడి ప్రాబ్లం 20 సంవత్సరాల పాటు పనిచేస్తున్న ఉన్నారు. అందులో మొదటగా నేను హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇచ్చానని బ్లాక్స్ 3 ఉన్నాయని చెప్పారు పంచాయత్ సెక్రటరీ గారు, కాకినాడ శ్రీకాంత్ గారు. అయితే ఆయన వాడిన తర్వాత కేవలం 10 రోజులకి ఆయనకి గ్యాస్ ట్రబుల్ ఉంది, షుగర్ ఉంది, కాళ్ళు చేతులు తిమ్మర్లు, తినలేకపోయేవారు, తల విసిరేస్తూ ఉండేది, చాలా వీక్నెస్ ఉండేవారు ఆయన. నేను ఇది ఇచ్చిన తర్వాత 10 రోజులు వాడిన తర్వాత ఆయన ఫోన్ చేసి, వీరబాబు గారు, మీరు ఇచ్చిన ప్రోడక్ట్ వల్ల నాకు షుగర్ నార్మల్కి వచ్చిందండి, గ్యాస్ ట్రబుల్ పూర్తిగా తగ్గిపోయింది, పొద్దున సాయంత్రం కూడా వేసుకోవాలి, నేను గ్యాస్ టాబ్లెట్ వేసుకోవట్లేదు, మోకాళ్ళ నొప్పులు ఉండి మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయి. ఓకే సార్, నాకు ఆవేశం విపరీతం వచ్చేసి డాక్టర్ 2 టైమ్స్ పొద్దున్న సాయంత్రం నడమనేవారు. పొద్దున్న సాయంత్రం నడమంటే ఒక 2 రౌండ్లు వేసేటప్పటికి విపరీతమైన ఆవేశం వచ్చేసింది, నీరసం వచ్చేసింది. ఈ ప్రోడక్ట్ ఎప్పుడైతే వాడానో ఆ వాడిన కాండి కూడా అసలు నీరసం లేదు, గ్యాస్ ట్రబుల్ లేదు, షుగర్ నార్మల్కి వచ్చేసింది, నిద్ర పట్టేది కాదు. కానీ నేను హ్యాపీగా పడుకుంటున్నాను సార్ అని ఒక 10 డేస్లోనే పంచాయత్ సెక్రటరీ గారు చెప్పారు. ఆయన తగ్గిన తర్వాత వెంటనే వాళ్ళ రిలేషన్లో క్యాన్సర్ పేషెంట్ ఉన్నారండి, ఆమె ఇంకా మంచం మీద పడుకొని ఉంటారంటండి. తర్వాత మన దగ్గర ఒక ప్రోడక్ట్ తీసుకుని ఆయన ఇస్తే క్యాన్సర్ పేషెంట్కి కూడా కేవలం 1 వీక్లోని ఆమె లెగిసి తన పంతం చేసుకుంటూ తనకున్న మోకాళ్ళ నొప్పులు కానీ, బాడీ పెయిన్స్ కానీ, గ్యాస్ ట్రబుల్ కానీ, తలపోటు కానీ మొత్తం తగ్గి హ్యాపీగా ఉన్నారంటండి. అదొకటండి. ఇంకోటి ఏంటంటే, నేను షుగర్ పేషెంట్కి మరి పీసీఓడి 20 సంవత్సరాలు బట్టి బాధపడుతుంది. ఆర్టీసీ కండక్టర్ మేరీ రత్నం గారు, గోకవరం డిపో ఉండేవాడు. గోకవరం టు కాకినాడ తిరుగుతారండి ఎవ్రీడే. సో ఆమె నా క్లాస్మేటే. నేను ఎప్పుడు చెప్తున్నాను, తను వాడిన తర్వాత కేవలం 11 రోజులు వేసుకున్నారండి. 11 రోజులు వేసుకున్న తర్వాత తను టెస్ట్కి వెళ్ళి ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే ఫాస్టింగ్ అంటే భోజనం చేసిన ముందు చేయిన తర్వాత, భోజనం చేసే ముందు 280 అంటే చేసిన తర్వాత 300 దాటిపోయేదండి ఆవిడకి టెస్టింగ్కి. అలాంటి వ్యక్తికి మొన్న వెళ్ళి 11 రోజులు అయిన తర్వాత వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే ఆమెకి కేవలం 71 ఉందండి షుగర్. Power off. Power on. Bluetooth mode. అటు తిరుగుతూనే ఉండేవారంటండి. అలాంటిది మనస్ఫూర్తిగా నిద్ర పడుకుంటున్నారంటండి. ఈ కళ్ళల్లో లోపల ఉన్న మచ్చలు రెడ్ షేర్స్ రెడ్గా ఉంటాయండి, అవన్నీ క్లియర్ అయిపోయినాయండి. అది కాకుండా మోకాళ్ళ నొప్పులండి, కాళ్ళు తిమ్ముర్లు కేవలం 11 రోజుల్లో కూడా ఈమె చాలా అద్భుతంగా తగ్గిపోయినని నాకు
నా ఫ్రెండే కదా వీరబాబు గారు, మీరు ఇంత ఇచ్చారు, నేను ఏం చేయలేను. ఇంటికి వచ్చి ఒక 1000 రూపాయలు నాకు గిఫ్ట్ గా ఇచ్చారండి. ఇది చాలా ఎక్కువ, మిమ్మల్ని జీవితాంతకాలం గుర్తు పెట్టుకుంటానని ఇవి చక్కగా ఇలా చేశారండి. ఇక నేను హార్ట్ పేషెంట్లకు, ఆస్తమా అన్నిటికి ఇచ్చాను. నెక్స్ట్ వీక్ మళ్ళీ అవి రిపోర్ట్లు వస్తే చెప్తాను. అయితే ఫైనల్ గా నేను చెప్పేది చిన్నది. ఇక్కడ చాలా మంది ఇది మెడిసిన్ అనుకొని చాలా మంది వాడడం మానేస్తున్నారు. కానీ నేను రిస్క్ చేసి ఎక్కడ రిస్క్ ఉంటే అక్కడ ఏది ప్రమాదం అంటున్నారో అక్కడికి వెళ్ళి నేను ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ డాక్టర్లు, ఆర్ఎంపీ డాక్టర్లు చాలా మంది భయపడుతున్నారు. ఎవరు భయపడకండి సార్. మనం హెల్త్ ఒకసారి చూస్తే మన బాడీ అంతా కూడా కణాలతో నిర్మితమైంది సార్. కణాలు, ఒక మగాడి యొక్క వీరే కణం ఆడదాని యొక్క అండంలోకి వెళ్ళి ఒక కణం మాత్రం వెళ్తుంది. ఆ కణం అండంలోకి వెళ్ళి ఫలదీకరణం చెందిన తర్వాత పిండంగా మారుతుంది. ఆ పిండం ఈ రోజు మన దగ్గర పరిశోధన ప్రకారం చూస్తే ఒక బాడీలో 260 ట్రిలియన్ కోట్ల కణాలతో నిర్మితమైంది మన బాడీ. ఆ బాడీకి ఎవ్రీడే 157 రకాల పోషకాలు ఇవ్వకపోతే ఆ కణాలు చనిపోతే, ఆ కణాలు చనిపోతే మన అవయవాలు పనిచేయవు. ప్రతి అవయవం కూడా కణం మీద నిర్మితమై ఉన్నది. కాబట్టి నేను దయచేసి ప్రతి ఒక్కరు చెప్తున్నాను, భయపడవద్దు. ఇది మెడిసిన్ కాదు. ఓకేనా? అందరు ఎన్ని పేషెంట్కి నేను ఇచ్చిన మీకు వారానికి ఇస్తున్న టైం సరిపోదు, కానీ ఇలాంటి చాలా ఉన్నాయి. నేను ఒక్కొక్కటి ప్రతి వారం చెప్తాను. దయచేసి అందరూ కూడా ఇవ్వాలని నా స్పెషల్ రిక్వెస్ట్ సార్. మీరు ఇంకో విషయం చెప్తాను. అందరూ పేదోళ్ళు అంటారు కదా సార్. పేదోళ్ళు ఎవరో తెలుసా? ఆరోగ్యం లేని వ్యక్తి నిజమైన పేదవాడు సార్. మీరు ఎవరైనా డబ్బులు లేని వాళ్ళకో తింటకు లేని వాళ్ళు సహాయం చేస్తారు, ఓకే, వెరీ గుడ్. కానీ ఇప్పుడు అనారోగ్యం కలివాడే నిజమైన పేదవాడు సార్. 100 కోట్లు ఉన్నవాడు మనం ధనవంతుడనో లేకపోతే ఆరోగ్యవంతుడు అంటాం, కాదు. నిజంగా ఆరోగ్యం లేనివాడే 1000 కోట్లు ఉన్నవాడు కూడా నిజమైన పేదవాడు సార్. ఇది నేను చూసింది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన తణుకు నాగరాజు గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఈ గ్రూప్ లో మాట్లాడడానికి ఇచ్చిన రవిచంద్ర గారికి, మరి మన ఇండియాకి ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ తీసుకొచ్చిన లైన్ ప్రసాద్ గారికి, ఇంకెవరైతే ఉన్నారు మీ అందరికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వీరబాబు గారు. మీరు ఏ ఊరు నుంచి అండి? నాది గోకవరం సార్, తూర్పుగోదావరి జిల్లా గోకవరం సార్. నేను ఆన్పోస్ట్ ఫౌండర్ సార్. ఓకే, గోకవరం సార్. గోకవరం, తూర్పుగోదావరి జిల్లా గోకవరం సార్. ఓకే అండి. రైట్ అండి, థ్యాంక్ యూ. ఫస్ట్ టెస్టిమోనీ చాలా చక్కగా చెప్పారు, సజెషన్స్ కూడా ఇచ్చారు. అలాగే అందరికి థ్యాంక్స్ చెప్పడం నిజంగా చాలా సంతోషం అండి. సార్ చెప్పినట్టుగా మనకి హెల్త్ గురు అందరూ చెప్తూ ఉంటారండి. ఏంటంటే ఇది మనకి మెడిసిన్ కాదు, ఇది అందరూ చాలా బాగా గుర్తుంచుకోవాలి. ఇది మన సెల్ ని క్యూర్ చేసేది, అందుకనే దీని పేరు క్యూర్ సెల్. అలాగే ఎంత హెల్తీగా ఉంటామో మనం అంత ఐశ్వర్యవంతులం అండి. ఓకే, ఈ 2 కొటేషన్స్ కూడా చక్కగా చెప్పున్నారు సారు. ఓకే, అట్లాగే నెక్స్ట్ శ్రీరపు నాగార్జున గారండి. శ్రీరపు నాగార్జున గారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. మై నేమ్ ఇస్ నాగార్జున రెడ్డి ఫ్రమ్ శ్రీకాకుళం. సార్ ఈ రోజు నా టెస్టిమోనియల్ షేర్ చేసుకోవాల్సింది ఏంటంటే సార్, నేను పోలీస్ డిపార్ట్మెంట్ సార్. సార్ విషయం ఏంటంటే, నేను మా డిపార్ట్మెంట్ లో ఒక హెడ్ కానిస్టేబుల్ కి వెరికో వైన్స్ ఉంది సార్. మా డిపార్ట్మెంట్ లో వెరికో వైన్స్ ఉంటే ఆయనకి ఒక 1.5 month బ్యాక్ ఇచ్చాను. ఆ వెరికో వైన్స్ తగ్గడమే కాకుండా షుగర్ హరికాల్ మంటలు ఇవన్నీ క్యాజువల్ గా చిన్న విషయాలే. న్యూ యంగ్ చిన్న విషయమే. మ్యారాకల్ జరిగింది ఏంటంటే, మా డిఎస్పీ గారు అంటే అతను ప్రీవియస్లీ గ్రేవౌండ్ చేసి వచ్చారు. అతనికి ఒక 7 years బ్యాక్ కూంబింగ్ వెళ్ళేటప్పుడు ఫైర్ అయ్యింది సార్. ఆ దళంతో ఫైర్ అవ్వడం వల్ల అతనికి రైట్ హ్యాండ్ లెగ్ లో ఫైర్ అవ్వడం వల్ల బుల్లెట్స్ వెళ్ళిపోవడం వల్ల ఇంజూర్ అయ్యింది. ఇప్పుడు కూడా గెమ్ముకునే ఉంటారు. కాకపోతే అతని ప్రాబ్లం ఏంటంటే షుగర్ అని వాడాం సార్. షుగర్ ఈ విధంగా ఉంది. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, టేబుల్ మీద కూర్చునేటప్పుడు అతనికి కాలన్నీ కూడా ఒక్క ½ an hour ఉంటే కాలన్నీ తిమిరి లేకపోయి బరువు ఎక్కిపోతాయి సార్. బరువు ఎక్కిపోయిన తర్వాత తల్లి అతను ఏంటంటే, మనకి ఫిజియోథెరపీ ఏవైతే కొన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయో దాన్ని క్లియర్ చేసి మళ్ళీ దాన్ని మాకు ఫ్రీ ఎక్సర్సైజ్ చేస్తే మళ్ళీ నడవడం స్టార్ట్ చేస్తారు పర్సన్స్. ప్రెజెంట్ ఎప్పుడైతే అతను గ్రౌండ్స్ లో ఇంజూర్ అయ్యారో మళ్ళీ అతనికి తెచ్చడం జరిగింది. ఈ ప్రెజెంట్ ఏసీబీ వింగ్ లో ఉన్నారు ఆయన. ఇచ్చిన తర్వాత ఆయనకి ఏంటంటే యాక్చువల్ గా షుగర్ ఈ విధంగా క్లియర్ అవుతుందని ఇస్తే అతనికి జరిగిన రిజల్ట్ ఏంటంటే
ఏదైతే అతనికి టేబుల్ మీద కూర్చునేటప్పుడు ఏదైతే ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్స్ ఉన్నారో విత్ ఇన్ 7 days లో ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్స్ ఓన్ గా నడవడం స్టార్ట్ చేశారు. తర్వాత ఇంకేంటంటే నడిచేటప్పుడు కూడా మామూలుగానే అక్కడ ఏవైతే బోన్స్ ఉన్నాయో ప్యాచ్ రావడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అయ్యేది. కానీ ఇప్పుడు మాత్రం యథావిధంగా మనం ఏ విధంగా అయితే నడుస్తున్నామో ఆ విధంగా నడవడం కూడా జరుగుతుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడమే కాకుండా నేను నాకు విజయవాడలో నన్ను ఇన్వైట్ చేశారు సార్. ఈవినింగ్ యాక్చువల్ గా మా అప్లై మేరావళి సార్ తో షేర్ చేసుకోవాల్సింది. ఈవినింగ్ 5:30 విజయవాడ నుంచి నేను లెఫ్ట్ అవుతున్నాను సార్, డ్యూటీ పర్పస్. లెఫ్ట్ అయ్యేటప్పుడు ఆయన పిలిచి ఏదైతే మాకు అక్కడ వింగ్ ఉన్నారో చాలా మందికి ఇంజూర్ అయ్యే వాళ్ళు నాగార్జున గ్రేవన్స్ లో చాలా మంది నా కొలీగ్స్ ఉన్నారు, వీళ్ళందరితో కొత్త ఇది ఒక మంచి ఔషధాన్ని. యాక్చువల్ గా నేను ఈ విషయాన్ని ఏంటంటే ఈ రోజు డిఎస్పీ గారిని తీసుకోవాల్సింది, ఆయన కొంచెం వేరే సెక్యూరిటీ వింగ్ పర్పస్ ఆయన ఈ రోజు రావడం జరగలేదు, జూమ్ కే రావాల్సింది సార్. అయితే చాలా మంది కూడా పెట్టి ఇలా ఇంజూర్ అయ్యే పర్సన్ నేను కాదు, ఇది మా లాంటి వ్యక్తులకు ఈ విధంగా మనకి గ్రేవన్స్ లో ఉండే వాళ్ళకి ఈ ప్రొడక్ట్ అనేది ఒక ఆపద్ బాంధుడు అనేసి ఆయన షేరింగ్ చాలా హ్యాపీనెస్ గా విన్నాను సార్. అందుకు నా హ్యాపీనెస్ షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సార్. క్లియర్ సార్. ఎస్ సార్. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. చాలా మంచి రిజల్ట్ ని చక్కగా ప్రెజెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అండి నాగుల నరసింహ గారు. నువ్వు ఎక్కడికి వెళ్ళాము? నాగుల నరసింహ గారు సార్, అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి. ఓకే, డాక్టర్ శెట్టి రాములు గారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. నా పేరు డాక్టర్ శెట్టి శ్రీరాములు సార్, ఛత్తీస్గఢ్ బెలైక్ సార్. ఓకే సార్, నాకు 4 months నుంచి సార్ లంగ్స్ లో ప్రాబ్లమ్స్ ఉండేది. అంతకుముందు 1 year బ్యాక్ సార్ పారాలిసిస్ అటాక్ అయ్యి ఉంది సార్. నేను స్టెమ్ సెల్ టెక్నాలజీ ప్రొడక్ట్స్ యూజ్ చేసేవాడిని, యుఎస్ఏ నుంచి తెప్పించి. ఇప్పుడు మన క్యూర్ సెల్ వచ్చినాక సార్ మన ప్రొడక్ట్ యూజ్ చేశాను సార్. ఇండియాలో ఫస్ట్ కేసు సార్ నాది. లంగ్స్ లో ఏంటంటే ట్రక్ లో పోతుంటాయి కదా, నల్ల కార్బన్స్ ఉన్నాయి కదా, అవి అలచలేకపోయి అంటుకుపోయింది సార్. ఎన్ని టెస్టులు చేయించడం కూడా ఎయిమ్స్, దాని తర్వాత కేర్స్, హాస్పిటల్స్ లో కూడా పూర్తి టెస్ట్ అయింది సార్. లంగ్స్ లో ఎందుకో ప్రాబ్లమ్స్ వచ్చింది. నాకు ఇప్పుడు ప్రజెంట్ 62 years సార్. నేను ఇంతవరకు స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఏది సార్ జర్నీలో ఉన్నారు సార్. మీకు మ్యూట్ అయిపోయింది, మీరు మాట్లాడుతూనే ఉన్నారు. అన్మ్యూట్ చేసుకోండి సార్. ఎస్ సార్. ఓకే సార్, మీరు జర్నీలో ఉన్నారు, మీరు మ్యూట్ అయిపోయింది మీరు చెప్తున్నప్పుడు. ఎనీవే థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు లంగ్స్ చాలా బాగా లంగ్స్ ప్రాబ్లం క్లియర్ అయిందని చెప్పారు, మీది స్పెషల్ కేసు అని చెప్పారు. ఎనీవే థ్యాంక్ యూ సార్. మీరు ఒకసారి మంచిగా నెక్స్ట్ వీక్ ఏదైనా ఒక మంచి ప్లేస్ లో ఉన్నప్పుడు మళ్ళీ కూడా మీ టెస్టిమోనియల్ విందాం సార్. లేకపోతే మీ టెస్టిమోనియల్ ని ఒకసారి రికార్డ్ చేసి మన వాళ్ళందరి కోసము మన గ్రూప్స్ లో పెట్టండి. మీ ఎవరైతే అప్లైన్ సీనియర్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఇవ్వండి, మనకి అందరికీ కూడా అది సర్క్యులేట్ అవుతుంది సార్. మీరు అలా కూడా మీ టెస్టిమోనియల్ ని షేర్ చేసినట్లు అవుతుంది మీకు వచ్చిన టెస్టిమోనియల్ ని. థ్యాంక్ యూ సార్ డాక్టర్ శ్రీరాములు గారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి నాగుల నరసింహ గారు. ఓకే సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మీకు అన్మ్యూట్ చేయడానికి వస్తుందా రావట్లేదా చూడండి ఒకసారి.
మీకు అన్మ్యూట్ అనే వస్తుందండి పైన మీ స్క్రీన్ లో, అక్కడ టచ్ చేస్తే మీకు మాట్లాడడానికి అవకాశం వస్తుంది. ఓకే, ఈ లోపల మీరు ఒకసారి చూడండి. ఈ లోపల మనకి పలాస నుంచి మన ఉమెన్స్ లో నుంచి స్పెషల్ గా మనకి ప్రతి వారం కూడా ఒక కొత్త టెస్టిమోనియల్ తీసుకుని వస్తూ ఉంటారు. టెస్టిమోనియల్ ఐకాన్ గా మన లైన్ సార్ ఆవిడకి ఒక మంచి బిరుదు కూడా ఇచ్చారు. సో అలాంటి కొత్త టెస్టిమోనియల్ ని మనందరి కోసం కూడా తెచ్చిన లలిత మేడం ని నేను ఇన్వైట్ చేస్తున్నానండి. మేడం లలిత గుజ్జ గారు ఫ్రమ్ పలాస. లలిత మేడం, మీరు డైరెక్ట్ గా అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చండి. మీకు అన్మ్యూట్ ఆప్షన్ అవసరం లేదు, మీరు కోహోస్ట్ లో ఉన్నారు. ఒకసారి మాట్లాడండి మేడం. లలిత గారు, మేడం లలిత గారు వినిపిస్తుందా అండి? ఓకే, లలిత మేడం కూడా మరి ఎక్కడో బిజీగా ఉన్నారు. తను కూడా కోహోస్ట్ లో ఉన్నారు, వినిపించట్లేదు. ఎనీవే అండి, పర్సనల్ గా నాది కూడా ఒక టెస్టిమోనియల్ చెప్పే అవకాశం రాలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరైనా ఒకరు హ్యాండ్ రైజ్ చేసే లోపల నేను కూడా చెప్తాను. ఓకే, మళ్ళీ మనకి హ్యాండ్ రైజ్ చేశారండి. ఓకే, ఆనందరావు మహబూబ్. ఓకే అండి, నేను నా టెస్టిమోనియల్ ని జస్ట్ ఒక 1 minute లో కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పటివరకు నాకు ఎప్పుడు కూడా చెప్పే అవకాశం రాలేదు. నేను అంటే అందరు కొత్త వాళ్ళకి ఇవ్వాలన్న ఉద్దేశంతో దాదాపు ఒక 20 years కి పైగానండి. అంటే నా బాడీకి వంకాయ పడదు. వంకాయ తిన్నాను అనుకోండి, విపరీతమైన అలర్జీ లోపల మనకి ఈ కాళ్ళ దగ్గరను తర్వాత బాడీలో అన్ని చోట్ల కూడాను అలర్జీ వస్తుంది. మనం నవ్వలండి, అలర్జీ అంటే నవ్వలు. అలాగే జర్నీ చేస్తే 1 రోజు కానీ 2 రోజులు కానీ జర్నీ చేస్తే ఆ నెక్స్ట్ డే అంతా కూడా మనకి ఇలాంటి నవ్వులతో కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. నేను ఈ మీటింగ్స్ కోసము దాని కోసం బయటకు వెళ్ళినప్పుడు అలాంటప్పుడు నేను సిట్రిజన్ కానీ లేకపోతే అలర్జీకి సంబంధించిన టాబ్లెట్స్ కానీ నాతో ఎప్పుడు కూడా క్యారీ చేసేవాడినండి. ఇది ఎప్పటి నుంచి అంటే దాదాపు పాస్ట్ 10-15 years పై నుంచి నాకు ఇలాగే ఉండేది అనమాట. లాస్ట్ 10 years కూడా నేను చాలా ఇబ్బంది పడేవాడిని. అంటే ఇది నాకు లైఫ్ లో అలవాటు అయిపోయింది. నేను వంకాయ అనేది అసలు తిన్నానండి. వంకాయ అన్నది తిని నేను దాదాపు 15-20 సంవత్సరాలు అయిపోయింది. అంటే వంకాయ తిన్నాను అనుకోండి, ఏదైనా పండుగలో పబ్బాలో లేకపోతే ఏదైనా ఇలాగా పెళ్లిళ్ళకి పేరెంటాలకి వెళ్ళినప్పుడు వాళ్ళు అందులో వేసిన సాంబార్లో ఉన్న వంకాయ తిన్నా సరే నాకు ఇలాంటి నవ్వలు ఉన్న అలర్జీ నన్ను చాలా ఇబ్బంది పెట్టేది. ఓకే, అయితే మనకి ఎప్పుడైతే నేను ఈ క్యూర్ సెల్ వాడిన తర్వాత అదే పనిగా నేను దీన్ని టెస్ట్ చేద్దామన్న ఉద్దేశంతో 1 నెల రోజులు వాడేశానండి. యాక్చువల్లీ నేను వాడింది దీనికోసం కాదు, నాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు, హెల్తీగా ఉండడానికి కోసం మాత్రమే. హెల్తీగా ఉంటాం కాబట్టి హెల్తీగా ఉండాలనే ఉద్దేశంతో వాడుతూ వచ్చాను. సరే, నాకు ఈ ప్రాబ్లం ఒకటి ఉంది కదా, దీన్ని ఏదో చూద్దామని చెప్పి నేను దీన్ని టెస్ట్ చేయాలన్న ఉద్దేశంతోనండి అదే పనిగా వంకాయల్ని తెచ్చుకుని వండించి తిన్నాను. మా మిస్సెస్ అంటుంది, మీరు వంకాయ తింటారు కదా, ఎందుకు వంకాయ తెచ్చుతున్నారు అంది. సో తను కూడా చాలా ఆశ్చర్యపోయి, అయితే వంకాయ తిన్న తర్వాత నాకు ఎటువంటి నవ్వలు లేవండి. ఫస్ట్ టైం నేను చాలా ఆశ్చర్యపోయాను. ఓకే, మనకి ఒకసారి తింటే అట్లా అవ్వదేమో, చాలా సంవత్సరాలు అయింది కదా, చాలా రోజులు అయింది కదా, అలా కాదు. మళ్ళీ అదే పనిగా నెక్స్ట్ అట్లాగా ఒక 10 days లో నేను 3-4 times కావాల్సిందే ఎవ్రీడే వంకాయని తింటూ అట్లాగా ఇప్పుడు నేను రెగ్యులర్ గా కూడా గుత్తి వంకాయ అంటే చాలా ఇష్టం అండి. ఎప్పుడైనా పెళ్లిళ్ళకి కానీ లేకపోతే ఇలా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు గుత్తి వంకాయ పెడుతూ ఉంటారు, ఇష్టంగా ఉంటుంది, తినాలనిపిస్తుంది. కానీ ఆ రోజు తిన్న నెక్స్ట్ డే మళ్ళీ ఇబ్బంది పడతా ఉంటాను, టాబ్లెట్స్ వేసుకుంటాను, అవన్నీ మళ్ళీ దాన్ని ఇదిని పోగొట్టుకుంటాను. కానీ ఇప్పుడు అలా కాకుండా హ్యాపీగా నేను అదే పనిగా నిన్న రాత్రి కూడా ఇంట్లో గుత్తి వంకాయ చేస్తే నిన్న మధ్యాహ్నం రాత్రి అదే తిన్నానండి. ఇప్పటికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా
అసలు ఒక్కసారి కూడా ఆ ఫీలింగే లేదండి, ఆ నవ్వన్న ఫీలింగే ఉండదు. ఇది నేను ఆల్రెడీ టెస్టిమోనియల్ సెషన్ లో మనకి ఫస్ట్ టైం ఇస్తున్న వీడియోస్ లో పెట్టాను. అది మనకి సర్క్యులేట్ అయిందో లేదో కూడా నాకు సరిగ్గా తెలియదు. కాబట్టి ఈ అవకాశం నాకు ఎప్పుడు చెప్పడానికి రాలేదండి. ఈ నవ్వల నుంచి నాకు అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉన్నాను. ప్రతిరోజు నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వంకాయ తింటూనే ఉంటాను. ఓకే, ఇది ఒకటండి. రెండోది నాకు బార్డర్ లో ఉంటుందండి బీపీ ఎప్పుడు కూడాను. బార్డర్ బీపీ అది నాకు ఎప్పుడు కూడా బ్యాలెన్స్ గా ఉంటుంది. అది కూడా నాకు ఎటువంటి సమస్య లేదు. రైట్, ఎనీవే థ్యాంక్ యూ. ఇన్ని రోజులకి నాకు నేనే ఒక టెస్టిమోనియల్ చెప్పే అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, మేడం లలిత గారు. సార్ నమస్తే సార్. నమస్తే. నమస్తే మేడం, చెప్పండి. సార్ నేను కొంచెం లెఫ్ట్ అవ్వాల్సి వచ్చింది, సారీ. అందరికీ నమస్కారం అండి. నా పేరు లలిత, నేను పలాస టీం నుంచి శ్రీకాకుళం డిస్టిక్ సార్. సార్ అయితే చాలా టెక్స్ట్ మనీస్ నేను చెప్తుంటాను, బట్ నాకు రీసెంట్ గా ఇంకా కొత్త టెక్స్ట్ మనీ వచ్చింది సార్. ఏంటంటే ఇప్పుడు మా లేడీస్ కి బ్లౌజ్ వేసుకుంటాము, సారీ వేసుకున్నప్పుడు టైట్ గా నడుముకి బిగించి కట్టుకుంటాము ఆ థ్రెడ్ అనేది, రోపు. సో దానివల్ల చాలా ప్యాచెస్ లాగా నల్ల మచ్చల్లాగా వచ్చేస్తాయి బ్లౌజ్ వేసుకున్న చోట ఎక్కువ మెనీ టైమ్. మాకు చాలా ప్రాబ్లం బ్రెస్ట్ కింద, ఇంకా ఐ మీన్ ఏమంటారు నడుము చుట్టూరా వచ్చే ప్యాచెస్ అనేవి చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి మాకు. ఎక్స్క్యూజ్ మీ, వినిపిస్తుంది సార్? మేడం వినిపిస్తూ ఉంది. కొంచెంగా మీకు అక్కడ టవర్ లేనట్టుంది. కొంచెం మంచిగా టవర్ ఉన్న ప్లేస్ కి వచ్చి మాట్లాడండి మేడం. వినిపిస్తుంది, బ్రేక్ అవుతుంది. సార్ నేను ఎప్పుడున్న ప్లేస్ లోనే కూర్చొని మాట్లాడుతున్నాను సార్. చెప్పండి, కంటిన్యూ చేయండి. అయితే ఆ ప్యాచెస్ అన్ని నాకైతే ఎక్కువ డ్రెస్సెస్ వేసుకోవడం వల్ల లోపల ఈ ఇబ్బంది, మచ్చలు చాలా ఎక్కువ ఉండేవి. ఈ మధ్యన పూర్తిగా ఈ రోజు అయితే నేను బాగా పూర్తిగా చూసుకున్నాను, పూర్తిగా పోయాయి. నాకే కాదు మా సిస్టర్ కూడా ఇచ్చాను, మా సిస్టర్ కూడా ఆ మచ్చలన్నీ పోయాయి. అంతేకాకుండా ముఖం మీద ఉన్న పిగ్మెంటేషన్ మచ్చలు కూడా పూర్తిగా పోయాయి సార్, పూర్తిగా పోయాయి. ఇంకొక పెద్ద మిరాకిల్ ఏంటంటే సార్, మన ప్రొడక్ట్ పళ్ళ సమస్యలకు కూడా ఉపయోగపడుతుంది. ఏంటంటే నువ్వుల రేవ్ అనే గ్రామం ఉంది మా పక్కన, ఆమెకి పళ్ళు అరిగిపోతూ వస్తున్నాయి. ఆమె గుట్కాలు ఏమి వేసుకోదు, కానీ పళ్ళన్నీ అరిగిపోతూ వస్తున్నాయి. అంతేకాకుండా ఆ పళ్ళు కింద ఉన్న మొత్తం ఏమంటారు దానికి, ఐ మీన్ దవడ భాగము అంతా ఏమవుతుందంటే చిన్న చిన్న చిల్లులు పడిపోయినట్టు అవుతుంది. ఆమె ఏమి బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు ఆమెకి. అయితే చాలా రోజులుగా మందులు వాడుతున్నారట. అయితే ఈ ప్రోడక్ట్ గురించి చెప్పేసరికి ఒక ప్యాకెట్ ఇవ్వండి మేడం, నేను ఒకసారి వాడి చూస్తాను, నాకేమన్నా రిజల్ట్ వస్తే అందరికీ నాకు చెప్పడానికి ధైర్యంగా ఉంటుంది, ఒకసారి ఇవ్వండి అని చెప్తే ఇచ్చాను సార్. ఇచ్చి ఇప్పుడు 7 days అయింది. నిన్న ఆవిడ నాకు ఫోన్ చేశారు. యాక్చువల్గా నైట్ కూడా అది చెప్దాం అనుకున్నాను, టైం లేదు. సో ఆ పంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్ని 6 days 5 days లోనే ఇంత తొందరగా రిజల్ట్ వచ్చేసరికి ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నాకు కాల్ చేశారు సార్. చాలా ప్యాకెట్స్ ఆర్డర్ పెట్టుకోవచ్చు, చాలా మందికి ఇవ్వాల్సి ఉంటుందని ఆవిడ నాకు కాల్ చేసి చెప్పేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మన క్యూర్సెల్ ప్రొడక్ట్ వచ్చేసి తల వెంట్రుక నుంచి గోరుపాదం వరకు అన్ని విషయాల్లో ఉండే రుగ్మతలన్నీ పోగొట్టి మనల్ని పూర్తిగా ఆరోగ్యవంతులుగా తయారు చేయడానికి ఉపయోగపడుతుంది అనటంలో అతిశయోక్తి లేదు సార్. అంతేకాకుండా నాకు ఒక 3 years బ్యాక్ ఒక ఏమంటారు దానికి, అదే చనిపోతే గిఫ్ట్ ఇస్తారు కదా సార్, ఫంక్షన్కి వెళ్ళిన అదే దినకార్యంకి వెళ్ళినప్పుడు వాళ్ళు అంటే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఏంటది, జ్ఞాపకార్థం అని చెప్పి ఒక థిక్ ప్లేట్, స్టీల్ ప్లేట్ ఇచ్చారు సార్. అది నేను వస్తున్నా అసలు ఇంట్లో పెట్టుకోకూడదట, నాకు తెలియక నేను సెల్ఫ్ మీద పెడుతున్నాను సార్. అది కాస్త జారిపడి నేను ఇక్కడికి వచ్చిన కేరళకి వచ్చినప్పుడు మీకు రియల్ గా చూపిస్తాను. జారిపడి నా 2 పాదాల పైన బట్టల వేన్ పైన పడింది సార్. పెద్ద ప్లేట్ అది చిదిగిపోయినాయి సార్, 2 గోర్లు కూడా చిరిగిపోయి పుచ్చిపోయి అలా ముక్కలు రాలిపోతూనే ఉన్నాయి. అది కాస్త నాకు ఇన్ని సంవత్సరాలుగా ఎన్నో మెడిసిన్స్ వాడాను, కానీ తగ్గలేదు. తగ్గకపోతే నేను ఎప్పుడు నెయిల్ పాలిష్ పెట్టి కవర్ చేస్తుండేదాన్ని. ఇప్పుడు నాకు గోరు ఆల్మోస్ట్ 99% గోరు వచ్చింది సార్. అది 3 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నాను, నాకు తెలియలేదు.
అది మొత్తంగా మంచి గోరు వచ్చింది సార్. ఇది వరకు వస్తుంది గోరు ఇలా వస్తుంది, పుచ్చిపోయి ముక్కలు రాలిపోతుంది రెండు పాదాలకు కూడా అంతే, రెండు బటన్ వేలకు కూడా. కానీ అది ఇప్పుడు నేను ఈ రోజు ఇప్పుడు మీతో మాట్లాడుతూ కూడా అది వచ్చేస్తుందేమని ట్రై చేస్తున్నాను, లేదు అది చాలా థిక్గా ఉంది, కనీసం చిన్న పెయిన్ కూడా లేదు సార్. ఎంత మిరాకిల్ అంటే 3 సంవత్సరాల నుంచి దీనివల్ల నేను ఇబ్బంది పడుతుంది. ప్రతి ఒక్కరు ఏంటి మేడం మీ పాదం ఏంటి అలాగుంది, మీ గోరేంటి అలా పుచ్చిపోతుంది, ఏమైంది, మెడిసిన్ యూజ్ చేయరా, ఏమన్నా హాస్పిటల్ చూపించరంటే కొన్ని దగ్గరలో వెళ్ళినప్పుడు నాకు ఇది ఇబ్బంది అనిపించి షూ వేసుకుని వెళ్ళిపోతాను సార్. ఎందుకంటే చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు అడుగుతారు ఏమైంది ఏమైందని. అది కొంచెం ఇబ్బంది అనిపించి నేను షూ వేసుకుంటాను. అలాంటిది ఇప్పుడు చక్కగా గోరు వచ్చేసింది, 99% వచ్చింది. ఇంకా చూడాలి, ఇంకా పూర్తి స్థాయిలో నీట్గా తయారవుద్దేమో. వాడుతున్నాను. థ్యాంక్ యూ క్యూర్సెల్. మనకి ప్రొడక్ట్ తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు చేయొచ్చు సార్. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నాకు ఈ సెషన్ మొత్తం ఇచ్చిన రిజల్ట్స్ చెప్పగలను, అన్ని రిజల్ట్స్ ఉన్నాయి. నేను అంత ఎక్కువ మందికి ప్రొడక్ట్ ప్రమోట్ చేస్తున్నాను టీం ద్వారా, నా ద్వారా కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే సార్. థ్యాంక్ యూ మేడం. మీ దగ్గర ఎక్కువ రిజల్ట్స్ ఉన్నాయన్న సంగతి మామూలుగా మీరు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. రెండవది మీరు అక్కడ ఈ మన క్యూర్సెల్ ని సర్వీస్ లాగా ఇస్తున్నారు మేడం, ఆల్రెడీ మీరు చెప్పున్నారు. ఎనీవే మంచి రిజల్ట్ చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే నెక్స్ట్ వీక్ మళ్ళీ మీకు అవకాశం ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వీక్ చెప్పండి మేడం, ఇంకా కొన్ని ఉన్నప్పుడు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ముద్రగోలు సత్యనారాయణ గారు, ముద్రకోల సత్యనారాయణ గారు సార్, మీకు అన్మిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది సార్, ఒకసారి చూసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. నేను వచ్చేసి సిద్దిపేట సార్. నేను ఆర్టిస్ట్ రిటైర్మెంట్ అయ్యాను సార్. 1 year అవుతుంది రిటైర్మెంట్ అయ్యి. నాకు 19 days మొన్న 19th February నాడు ఈ ప్రోడక్ట్ నాకు పరిచయం చేశారు సార్ మల్లు నాయక్ అని. అతని ద్వారా నేను విని ఒక 2 days విన్న తర్వాత నేను తీసుకొని 19th నాడు మన వరంగల్ ప్రభాకర్ సార్ దగ్గర పోయి డబ్బులు ఇచ్చి ప్రోడక్ట్ తీసుకొచ్చాను. ఈ రోజుకి 18 days అయింది సార్ నేను వాడబట్టి. చాలా యాక్టివ్గా ఉన్నా సార్. కొంచెం నీరసంగా ఉంటుండే, నాకు పొట్ట కింద కొంచెము అలర్జీ లాగా ఉంటుండే, నల్లగా అవుతుండే ఇట్లా. అది కొంచెం తక్కువ అయ్యింది సార్, చాలా తక్కువ, 50% తక్కువైంది సార్ 18 days నుంచి. నాకు 10 days నుంచి వాడితే 18 daysలో నాకు చాలా 50% తగ్గింది. అలర్జీ లేకుండా ఉన్నాను ఇప్పుడు. చాలా హ్యాపీగా, నీరసం లేకుండా చాలా హ్యాపీగా ఉన్నాను. ఆకలిగా ఎక్కువైంది, యాక్టివ్గా ఉన్నాను సార్. నాతో పాటు ఈ 12-20 daysలో ఒక 4 members-కి ఇచ్చాను సార్. జగిత్యాల అతనికి ఒకరికి ఇచ్చేసాను, మొన్న మా అన్న కొడుకు ఇచ్చాను సార్. 2 daysలో అతను నీరసంగా ఉంటుండే, ఎప్పుడు డిమార్ట్లో పనిచేస్తాడు ఆయన, మా అన్నయ్య కొడుకు. 2-3 daysలో రిజల్ట్ వచ్చిందని చెప్పి నాకు నిన్న ఫోన్ చేసి చెప్పాడు సార్. ఫోన్ చేస్తే ఎలా ఉంది వాడావా అని చెప్తే 3 daysలో మంచి రిజల్ట్ ఉంది. నాకు నీరసం లేదు, చాలా యాక్టివ్గా పనిచేసిన, నొప్పి లేకుండా. యూరిక్ యాసిడ్తో చాలా బాధపడుతుండే, ఎప్పటికీ చాలా ఇబ్బందిగా ఉంటుండే సార్. చాలా మిరాకిల్గా అనిపించింది సార్. అందుకే నేను లయన్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన రవిచంద్ర గారికి నా యొక్క థ్యాంక్ చెప్పుకుంటున్నాను సార్. దీంతో పాటు నేను 2 డైరెక్ట్గా 4 జాయిన్ చేశాను సార్. దానివల్ల హెల్త్తో పాటు వెల్త్ కూడా ఉందని చెప్పి నేను చాలా ఇంట్రెస్ట్గా నమ్మి దాన్ని ఇంకా ముందుకు తీసుకురావాలని చెప్పి 10 మందికి సహాయపడాలనే ఉద్దేశం కొద్ది హెల్ప్గా చేస్తున్నాను సార్. నేను జైత్యాల పోయి ప్రోడక్ట్ ఇచ్చొచ్చాను సార్. అక్కడికి ఒక స్టోన్స్ ప్రాబ్లం వల్ల, ఒక మొక్కల నొప్పుల ప్రాబ్లం వల్ల ఉంటే అతనికి మా ఫ్రెండ్కి పోయి ప్రోడక్ట్ ఇచ్చొచ్చాను సార్ మొన్న 6th నాడు. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సూపర్ సార్, సూపర్, వెరీ గుడ్. అలాగే చేస్తూ ఉండండి మీరు. మంచి హెల్త్ వెల్త్ 2 వస్తాయి. డి రాజు 9 అండి, డి రాజు 9. సార్ మాట్లాడండి. సార్ మీకు మైక్ ఓపెన్ లో ఉంది, మాట్లాడండి సార్. రాజు గారు, రాజు గారు. ఓకే సార్, మాట్లాడండి. మీకు అన్మిట్ లోనే ఉంది, మాట్లాడచ్చు. రైట్, మీకు మాట్లాడడం రావట్లేదు. ఓకే, నెక్స్ట్ వరకుమారి గారండి.
వరకుమారి. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు వరకుమారి. నేను వెస్ట్ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి మాట్లాడుతున్నానండి. మేడం చెప్పండి మేడం. నాకు ఈ క్యూర్సెల్ ప్రొడక్ట్ ని లీలా వెంకట్ గారు పరిచయం చేశారండి. నేను మోకాళ్ళ నొప్పులు బాగా ఎక్కువగా ఉన్నాయి నాకు. అయితే ఆయన స్టేటస్ చూసి మా హస్బెండ్ కాల్ చేసి మాకు ఇమ్మని అడిగారు. కాళ్ళు బాగా వాపులు, నీరు పట్టేసేసి నాకు దగ్గరికి మొడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. ఆల్రెడీ వేడేది వాడుతున్నాం, కానీ ఇది చూసిన తర్వాత 10 days లోనే, అంటే 3 days లోనే నేను అబ్జర్వ్ చేశాను. 3 days లోనే నాకు దగ్గరికి మొడవడం మాత్రం రిజల్ట్ చూసాను. అసలు కింద కూర్చోవడానికి ఇబ్బందిగా ఉండేది, ముడుకు వాసిపోయి మోకాళ్ళ నుంచి కిందకి బాగా నీరు పట్టేసేదండి. అది బాగా తగ్గింది. 10 days లోనే నాకు నొప్పులు బాగా తగ్గినాయండి. అది నేను రిజల్ట్ షేర్ చేస్తున్నాను. నాకు చాలా బాగా నచ్చిందండి ఈ ప్రోడక్ట్. నేను చాలా మందికి కూడా సజెషన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. సూపర్ మేడం, సూపర్ మేడం. చాలా స్వీట్ గా, షార్ట్ గా, చక్కగా మీరు ఏం చెప్పాలనుకున్నారో ఆ కంటెంట్ ని చెప్పేశారు. చూడండి, మేడం వాళ్ళ హస్బెండ్ ఎలా తీసుకున్నారని చెప్పారంటే వాట్సాప్ లో స్టేటస్ లో చూసి తీసుకున్నారంట. అంటే ప్రమోషన్ చూడండి, మనకున్న ప్రమోషన్ ని స్టేటస్ ద్వారా కూడా చేస్తే మేడం కి హెల్త్ దొరికింది, తన హ్యాపీనెస్ దొరికింది, అట్లాగే మేడం ద్వారా ఇంకొంతమందికి కూడా హెల్త్ దొరుకుతుందండి. సో మన మీడియా మనకి ఎలాగైనా ఇలా మంచి కార్యాన్ని కూడా ఉపయోగించవచ్చు, చాలా మంది చేస్తున్నారు కూడాను. ఎనీవే, థ్యాంక్ యూ మేడం. వెంకట మోహన్ రావు గారు సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్, ఒక్కసారి చూడండి. వెంకట మోహన్ రావు గారు సార్, మీరు హ్యాండ్ రైజ్ చేసిన తర్వాత మీరు రెడీగా ఉండండి సార్. మీకు ఎప్పుడైనా కూడా ఆ ఆప్షన్ వస్తూ ఉంటుంది, మీరు వెంటనే మాట్లాడితే బాగుంటుంది, ఎందుకంటే టైం ఇంపార్టెంట్ కాబట్టి మనకి. మళ్ళీ మ్యూట్ చేశారు సార్, మీరు ఓపెన్ చేశారు మళ్ళీ మ్యూట్ చేశారు, చూడండి మళ్ళీ ఆప్షన్. ఎస్ సార్, మాట్లాడండి సార్. నమస్తే అండి, నా పేరు వెంకటమోహన్, రాజమండ్రి అండి. రాజమండ్రి నుంచి చెప్పండి సార్. ఏలూరు రాఘవ గారు నాకు ఈ ప్రోడక్ట్ పరిచయం చేశారండి. నేను చాలా హెల్త్ కాన్సెప్ట్ లో చేశాను, ఆ ప్రోడక్ట్లు వాడాను, కానీ ఇంత రిజల్ట్ అనేది నాకు ఏది కనపడలేదు సార్. నేను ఒక కొవ్వూరులో ఒక క్యాన్సర్ పేషెంట్ కి ఈ ప్రోడక్ట్ ఇవ్వడం జరిగిందండి. ఆవిడ 80 years ఏజ్ అండి, ఆవిడది 80 years. వాళ్ళ హస్బెండ్ వచ్చి ఇరిగేషన్ లో ఇంజనీర్ అండి, ఆయన కూడా రిటైర్డ్ పర్సన్. మేము వెళ్ళి ఈ ప్రోడక్ట్ కోసం చెప్తే వాళ్ళకి దగ్గరగా ఆవిడ 1 year నుంచి ప్యాంక్రియాస్ క్యాన్సర్ తోటి బాధపడుతుందండి. ఈ ప్రోడక్ట్ కోసం మేము చెప్తే ఆయన అన్నాడు, నేను ఇలాంటివి చాలా వాడానండి, ఆయుర్వేదం వాడాను, ఈ ఫుడ్ సప్లిమెంట్స్ వాడాను, దేని వల్ల కూడా నాకు ప్రయోజనం అదే బెనిఫిట్ అనేది జరగలేదు, నేను నమ్మదలుచుకోలేదు సార్ అని చెప్పి అన్నాడు ఆయన. ఆయన రాజమండ్రిలో వాళ్ళ మిస్సెస్ గారికి రాజమండ్రిలో ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారండి. ఆ ట్రీట్మెంట్ లో ఏం చెప్పారంటే ఆ ప్యాంక్రియాస్ రిమూవ్ చేసి అక్కడ కిమోథెరపీ ఇవ్వాలండి. ఈ ఏజ్ లో ఇప్పటికి బాడీ సహకరించదు కాబట్టి ఛాన్సెస్ అయితే చాలా తక్కువ అండి, ఓన్లీ 2 or 3% ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఆ రిస్క్ భరిస్తే నేను చేయిస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగిందండి. దానికల్లా రిస్క్ తీసుకోదలుచుకోలేదు, మీ దగ్గర ఏదైతే ట్రీట్మెంట్ ఉందో అదే చేయండి, సర్జరీలు అది వద్దని చెప్పి వాళ్ళు మందులు రాయించుకుని వచ్చారండి. ఆ ప్రిస్క్రిప్షన్ లో ఆయన ఏం రాశాడంటే గ్యాస్ టాబ్లెట్, అలాగే ఇన్సులిన్, షుగర్ టాబ్లెట్లు. ఆవిడకి ఏదైనా సరే సాలిడ్ ఫుడ్ వెళ్తలేదండి, దగ్గరగా 1 year నుంచి సాలిడ్ ఫుడ్ వెళ్తలేదు, లిక్విడ్సే పడుతున్నారు. ఆ లిక్విడ్ కూడా బాగా అదే ఒకసారి వెళ్తుంది, రెండోసారి వచ్చేటప్పటికి వామిటింగ్ అయిపోతుంది. అలాగే వామిటింగ్ సెన్సేషన్ వచ్చేసి ఆవిడ ఏది తీసుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. దానికి ఆ వామిటింగ్ సెన్సేషన్ లేకుండా ఒక టాబ్లెట్, రాత్రి నిద్ర పడతాక ఒక టాబ్లెట్, అవే రాశారండి. క్యాన్సర్ యూజ్ చేయడానికి ఎటువంటి టాబ్లెట్ రాయలేదు. రాయకపోతే చెప్పాను సార్, ఇక్కడ క్యాన్సర్ ట్రీట్మెంట్ కి ఎటువంటి టాబ్లెట్ లేదు కదా సార్, మన క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా బాగా ఉపయోగపడుతుంది సార్, ఒకసారి వాడి చూడండి సార్ అని చెప్పి అంటే ఆయన వాళ్ళ అమ్మాయి కూడా యుఎస్ లో ఉంటుందండి, వాళ్ళ అమ్మాయి కూడా వచ్చింది వాళ్ళ మదర్ని చూసుకోవటానికి. వాళ్ళిద్దరూ మాట్లాడుకుని ఏమన్నారంటే ఒకసారి ప్యాకెట్ ఇచ్చి వెళ్ళండి మీరు, మేము మా డాక్టర్ గారి దగ్గర చూపించి ఈ ప్యాకెట్ అప్పుడు తర్వాత వాడతామని చెప్పి అన్నారు.
అది కాదు సార్, మీరు 10 రోజులు పడుతుంది అంటున్నారు కదా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పటికి. ముందు ఈ ప్యాకెట్ తీసుకుని కొద్దిగా వాడి చూడండి, అప్పుడు వెళ్ళినప్పుడు చూపించండి అని చెప్పంటే లోపలికి వెళ్ళి ఇద్దరు మాట్లాడుకుని వచ్చి సరే అయితే ప్యాకెట్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు వాడుతూ మొదలు పెట్టారు సార్. మొదలు పెట్టిన తర్వాత ఆవిడ ఆ, 3 రోజులు వాడి 4వ రోజునే లేచి కూర్చుని ఎటువంటి స్టేజ్ అంటే రోజు బాగా సింక్ అయిపోయింది ఆవిడ. రోజు సెలైన్ పెడుతున్నారు, ఆర్ఎంపీ డాక్టర్ గారు వచ్చి సెలైన్ పెడుతున్నారు శక్తి కోసం అని చెప్పి, ఆవిడ ఎంతో కొంత యాక్టివిటీ చేసుకోవడం కోసం అని చెప్పి. ఆ లేచి కూర్చుని నాకు టిఫిన్ పెట్టండి అని చెప్పి అడగడం జరిగిందండి. ఆయన వెంటనే నాకు ఫోన్ చేసి ఇలాగా చాలా హ్యాపీగా ఫోన్ చేశాడండి. ఫోన్ చేసి ఇలాగా టిఫిన్ అడుగుతుందండి, జావ కాసి ఇచ్చాము, జావ కూడా తిన్నది, ఎటువంటి వామిటింగ్ సెన్సేషన్ లేదు, వామిటింగ్ అవ్వలేదు అని చెప్పి అలా 10 రోజులు వాడిన తర్వాత బాగా యాక్టివ్గా తిరుగుతుందండి ఆవిడ. సెలైన్ తీశారు, ఆ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్లి చూపించారు రొటీన్ చెకప్ లో. ఆయన దగ్గర తీసుకెళ్ళినప్పుడు మన ప్రోడక్ట్ కూడా ఆయనకి చూపించడం జరిగిందండి. మంచి గుడ్ రిజల్ట్ వచ్చింది కదా, ఇందులో ఇంగ్రీడియంట్స్ కూడా మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, దివ్యంగా వాడండి అని చెప్పి ఆయన అంటే వాడుతా ఉన్నారు. తర్వాత ఒక ప్యాకెట్ అయింది, 2వ ప్యాకెట్ కూడా వాళ్ళు తీసుకుని వాడటం జరిగిందండి. ఇంత మిరాకిల్ ప్రోడక్ట్ నేను నెట్వర్క్ దగ్గరగా 20 years నుంచి చేస్తున్నానండి. నా నెట్వర్క్ చరిత్రలోనే చూడలేదు ఇంత రిజల్ట్ వచ్చేది. 20%, 10% లేకపోతే 30% వస్తాయండి. 100% నేను దగ్గర చాలా మందికి ఇచ్చాను, అందరికీ కూడా 100% రిజల్ట్ వచ్చిందండి. ఇంత మంచి ప్రోడక్ట్ నాకు పరిచయం చేసిన రాఘవయ్య గారికి, అలాగే లైన్ ప్రసాద్ గారికి, కుదురు శ్రీనివాస్ గారికి, అలాగే రవిచంద్ర గారికి, కాదర్ గారికి, అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సూపర్ సార్, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇవాళ మన స్ట్రెంగ్త్ చూస్తే అందరికీ కూడా ఆశ్చర్యం అవుతుందండి. సండే మనకి 880 స్ట్రెంగ్త్ వచ్చారండి. ఇది మనం అందరూ ఆలోచించాలి. చెప్తున్న వాళ్ళు ఎవరైనా సరేనండి, మీరు ఈ టెస్టిమోనియల్ ఇంత మందికి ఉపయోగపడుతుంది కాబట్టి మీకు వచ్చిన టెస్టిమోనియల్ చాలా చక్కగా వివరించడానికి ప్రయత్నం చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏఎస్ఆర్ ఓఎం సమ్మయ్య, ఏంటండి పేరు ఇది? సమ్మయ్య సార్, మీకు అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను, చూడండి ఒకసారి. నెక్స్ట్ నేను కె రమణారావుకి ఇస్తానండి, మీరు రెడీగా ఉండండి సార్. ఎస్ రమణారావు గారు రెడీగా ఉండండి సార్. నెక్స్ట్ కి సార్ మీరు చెప్పండి సార్. సమ్మయ్య గారు సార్ నమస్తే సార్, నా పేరు ఓరం సమ్మయ్య, మాది చిట్యాల మండలం, భూపాలపల్లి డిస్టిక్. ఓకే సార్, చెప్పండి. భూపాలపల్లి డిస్టిక్ సార్. మేము 25 రోజుల నుంచి నాకు అలర్జీ ఉండే సార్, ఏది తుమ్ములు, జలుబు. చెప్పండి, మీరు చెప్తూ ఉండండి సార్, చెప్పండి. అంతేనా? అయితే 25 రోజులు అయింది. దాదాపుగా ఫస్ట్లో ఉన్నంత ఇప్పుడు ఉండడం లేదు, కొద్దిగా తగ్గింది. కాకపోతే అప్పుడప్పుడు 1-2 తుమ్ములు వచ్చేసి కొద్దిగా జలుబు అయినట్టుగా అవుతుంది, కానీ అది 2 రోజులకు 3 రోజులకు ఒకసారి అట్లా వస్తుంది సార్. అంటే నేను ఇంకా ఎన్ని రోజులు వాడాలంటారు సార్? మీకు హెల్త్ బాగుండాలనుకుంటే కొంచెం ఇంకా వాడండి. ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు ఉంటాయి కాబట్టి. చాలా ఏళ్ళ నుంచి ఉన్నది సార్, చాలా ఏళ్ళ నుంచి ఉన్నది కాబట్టి కొన్ని రోజులు వాడండి సార్. మీకు మీరు ఏంటంటే ఇక్కడ టెస్టిమోనియల్ సిస్టమ్ అంటే మీకు ఏం ఇది వరకు ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది అన్నదాన్ని మీరు వాడండి. ఇంకెన్ని రోజులు వాడాలంటే దానికి మళ్ళీ మనకి మీరు ఎవరైతే అప్లైన్ ఉన్నారో వాళ్ళకి వాడండి. మీ సమస్యను బట్టి మీరు హెల్త్ గా ఉండాలంటే మీరు వాడుతూ ఉండండి సార్, మంచిదే కదా. 60% నాకు నయమైంది సార్. నాకు వాడండి. 6 గంటలకు లేచిందంటే నేను ఒక 10-20 తుమ్ములు తుమ్ముకుంటూ ఈ శివుడి కాదుకుంటూ పోయేది. అట్లా నేను 7 గంటలకు 8 గంటలకు లేచిపోయింది సార్. ఇప్పుడు 6 గంటలకు లేస్తున్నా. చాలా బాగున్నది, దీనిలో ఎలాంటి తేడా లేదు. కానీ నేను ఎన్ని రోజులు వాడాలనే దాని మీద డౌట్తో అడిగిన. ఇంకొక విషయం సార్, వేరేటోళ్ళకు కూడా మనము ఇది థైరాయిడ్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళు నన్ను అడిగింది, అంటే నాకు ఈ రకంగా తగ్గింది, మీరు కూడా వాడండి మీకు తగ్గుతుంది అని అంటే, వాళ్ళు ఒక 15 రోజులు వాడిన తర్వాత ఈ గొంతు కింద నొప్పిలాగా ఉంటుందట సార్ ఆ థైరాయిడ్ అనేది. అయితే ఆ వాపు తగ్గింది, ఇప్పుడు చాలా బాగున్నదని వాళ్ళు మన విజయనగరానికి ఇంకా 2 ప్యాకెట్లు అడిగారు. అయితే ఇంకా 2 ప్యాకెట్లు అడిగితే సార్ మాకు దగ్గర ప్యాకెట్స్ లేవు.
మనకి ఇప్పుడు ఏదో అంత ప్రాసెస్ లా ఉన్నది, సాఫ్ట్వేర్ ప్రాసెస్ లో ఉన్నది అనేది ఒకటి అన్నారు. రెండవది ఆ ప్యాకెట్స్ ఇంకా రావడం లేదండి. మా శ్రీనివాస్ అని నా అప్లైనర్ వరంగల్ నుంచి సార్. నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. శ్రీనివాస్ గారిని ఒకసారి ఫోన్ చేయమని చెప్పండి. ప్రోడక్ట్స్ అయితే ఎంత కావాలంటే అంత ఉంది, ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. మీకు కొంచెం ఏదన్నా ఈ కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక్కసారి మాకు కాంటాక్ట్ చేయమని చెప్పండి. చాలా బాగుంది సార్ ప్రోడక్ట్. ఇది మనం వేసుకోవడం వల్ల నా సొంతంగా వేసుకున్న మా భార్య కూడా వాడుతుంది 15 రోజుల నుంచి. చాలా వరకు కంట్రోల్ ఉన్నది. ఇప్పుడు మా మరదలు వాళ్ళు వేసుకున్నారు. థైరాయిడ్ వాళ్ళకు 40% కంట్రోల్లో ఉంది. ఇప్పుడు విజయనగరం కూడా పంపించాం సార్. ఎన్ని మందులు వాడినా ఎక్కడికి పోయినా ఏ డాక్టర్ పోయినా కానీ 4 రోజులు తక్కువ అవుతుంది, మళ్ళీ తర్వాత వస్తున్నది. అట్లాంటిది కూడా కవర్ అవుతుంది సార్. చాలా మంచి ప్రోడక్ట్ తయారు చేసిండ్రు. ఇది మన దగ్గర కూడా కంపెనీ ఏర్పాటు చేస్తామంటున్నారు కానీ అది సమయ్ సార్ ఖచ్చితంగా మన దగ్గర ఏప్రిల్లో అఫీషియల్గా లాంచ్ అవుతుంది. అలాగే మీకు ప్రోడక్ట్ అనేది ఎంత కావాలంటే అంత అందుబాటులో ఉంది సార్. మీరు ఎవరైతే మీ మెయిన్ అప్లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒక్కసారి, అంటే మీకు ఈ ప్రోడక్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాంటాక్ట్ చేయండి. లేదా మా యొక్క నంబర్ అయితే మీకు దొరుకుతుంది. మీరు మమ్మల్ని డైరెక్ట్ కూడా ఎంత ప్రోడక్ట్ కావాలంటే అంత. అసలు మా దగ్గర ఇప్పుడే 750 ప్యాకెట్స్ అలాగే ఉన్నాయి, ఇస్తూ ఉన్నాం, పంపిస్తూ ఉన్నాం. ఇది అయిపోయి వచ్చేస్తుంది. అన్ని కూడా మీకు ప్రోడక్ట్ అయితే మీకు ఎవరైతే కమ్యూనికేషన్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది చూసుకోండి. ఎవరి ద్వారా తీసుకోవాలో తెలుసుకున్నట్లేదు మీరు, వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంచి రిజల్ట్ కూడా చెప్పారు మీరు. ఇంకా మీరు ఇన్ని రోజులు వాడాలని అడుగుతున్నారు కదా, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనది ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న సమస్య. అది ఊరికే పలానా రోజుకి అయిపోతుంది అనేది ఏం లేదు. వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి, వాళ్ళ మెటబాలిజం బట్టి ఆ టైం అనేది తీసుకోవటం జరుగుతుంది. మినిమం అయితే ఒక 3 months మాత్రం తప్పకుండా వాడండి. తర్వాత అవసరాన్ని బట్టి మరలా పెంచుకుంటూ వెళ్ళండి. కానీ ఒకటైతే నిజం, కంటిన్యూగా వాడడం వల్ల జీవితంలో ఏ సమస్య రాకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రవి సార్ వాటింగ్. ఎస్ సార్, చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ సార్ చెప్పండి. మీరు మాట్లాడండి సార్, మీరు నెక్స్ట్ ఇన్వైట్ చేయండి. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. మీరు మధ్యలో మాకి వచ్చి వాళ్ళకి మంచి సూచనలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సార్ రామారావు సార్, మీకు ఆల్రెడీ ఆప్షన్ ఓపెన్ లో ఉంది, మీరు మాట్లాడచ్చు సార్. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్కారం అండి. నేను కొత్తగా జాయిన్ అయ్యానండి. నాకు నేను ఏం చేసినా అందరికి నలుగురికి మంచి చేయాలనుకుంటున్నాను సార్. చిన్న ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను సార్. ఇప్పుడు వరకు నేను మీటింగ్ వింటున్నాను. దీంట్లో ఉన్నారు కొంతమంది, మా డాక్టర్ గారికి చూపించి వాడతాను అనేది మాత్రం ఇంపాసిబుల్ సార్. ఏ డాక్టర్ కూడా తన మందులు తప్ప మిగతా ఏ ప్రోడక్ట్ ఇచ్చినా ఇది వాడద్దు, మంచిది కాదు అని అంటారండి. అందరని అనట్లేదు, నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను సార్. మామూలుగా ఏంటంటే జనరిక్ అనేది గవర్నమెంట్ ద్వారా కానీ, మన సేవకులు, మన స్వచ్ఛంద సంస్థల ద్వారా కానీ జనరిక్ మెడిసిన్ పెట్టి ఎక్కువ దాంట్లో మాఫియా మోసాలు లేకుండా తక్కువ రేట్లకి ఇస్తుంటే, డాక్టర్ దగ్గర అడిగితే నేను స్వయంగా సార్ 4 మంది డాక్టర్లు చెప్పారండి, జనరిక్ మందులు పనిచేయవు, మా దగ్గర ఉండేటి పని చేస్తాయని చెప్పారు సార్. కానీ నేను వాళ్ళందరూ కూడా చెప్తున్నాను, ఇది భగవంతుడే డైరెక్ట్ గా మన దూతల ద్వారా, మన అప్లైన్ ద్వారా మనకి ఇచ్చేటటువంటి వరాన్ని మనం వాడి మన ఉండేటటువంటి జీవిత కాలం కానీ, ఇప్పుడు రీసెంట్ గా కానీ వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని కూడా చాలా మంది క్యూర్ అవుతా ఉన్నాయి. నేను అవన్నీ చూసి అట్రాక్ట్ అయ్యి నేను వచ్చానండి. నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను సార్. దయచేసి ఏ డాక్టర్ని కూడా సంప్రదించొద్దండి. ఇది చాలా అద్భుతం, అమృతం సార్. నేను కొత్తగా జాయిన్ అయ్యాను కాబట్టి నాకు ఇన్ని విషయాలు నేను మీటింగ్ల ద్వారా చేస్తున్నాను. ఇదంతా కండక్ట్ చేసేటటువంటి పెద్దలు మీ అందరికీ కూడా నమస్కారం సార్. ఈ గ్రూప్ లో ఉండే వాళ్ళందరూ కూడా నమస్కారం సార్. నేను త్వరలో ఈ మెడిసిన్ కూడా ఆల్రెడీ నేను ఒక క్యాన్సర్ పేషెంట్, ఒక షుగర్ పేషెంట్, ఒక పెరాలసిస్ పేషెంట్ అయితే నా దగ్గర రెడీగా ఉన్నారు సార్. నా చేతికి ఇంకా ప్రోడక్ట్ అందలేదు. నేను నిన్ననే జాయిన్ అయ్యాను. నన్ను జాయిన్ చేసింది విజయ్ కుమార్ అండి, నెల్లూరు నుంచి. అలాగే ఆలీ గారు, వీళ్ళిద్దరు గారు నాకు అప్లైన్ లో ఉన్నారు సార్. వీళ్ళందరూ కూడా ఇది అవకాశం ఇచ్చినందుకు నేను టైం వేస్ట్ చేసుకోలేదు. మళ్ళీ వాడిన తర్వాత మళ్ళీ వస్తాను సార్. నేను వాస్తవంగా నేను ఫిలిం డైరెక్టర్ అండి. నా పేరు కె రమణారావు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలుపుతున్నాను సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రామారావు గారు. చాలా మీలో ఉన్న మంచి భావాన్ని
అంటే అందరికీ కూడా చెప్పదలుచుకున్న దాన్ని మీరు చెప్పారు. ఎనివే థ్యాంక్ యూ సార్ రామారావు గారు, థ్యాంక్ యూ సో మచ్. నెల్లూరు నుంచి అని చెప్పారు. అలాగే నెక్స్ట్ సార్ రామ్మూర్తి సార్, మీకు నెక్స్ట్ ఇస్తాను. లీలా వెంకట్ గారిని తెలియండి. లీలా వెంకట్ గారు. ఎస్ సార్, లీలా వెంకట్ గారు. లీలా వెంకట్. ఎస్ సార్, లీలా వెంకట్ సార్. సార్ మైక్ ఓపెన్ లో ఉంది, మాట్లాడండి సార్. నా పేరు దుర్గాబాబు. వాయిస్ బ్రేక్ అవుతుంది, కొంచెం సిగ్నల్ సరిగా చూసుకోండి. మేడం ఒక మంచి సిగ్నల్ ఉన్న ఏరియాలో నుంచి మాట్లాడండి మేడం ప్లీజ్. నమస్తే సార్. నమస్తే మేడం. నా పేరు దుర్గాభవాని అండి, వెస్ట్ గోదావరి నుంచి మాట్లాడుతున్నానండి, పెనుగొండ. మేడం అంటే నేను ఒక 10 years నుంచి కీలవాతంలో చాలా బాధపడుతున్నానండి. అది లక్షల్లో ఒకరికి ఉంటదండి. అది వేరే రక డిసీజ్ అండి నాకు. అదేంటంటే అండి, చేతి పుల్లడిపోయి మొత్తం చీమి రక్తము కారిపోతాయండి. ఏళ్ళు బుగ్గల సుతలండి, ఏళ్ళు చివర మొత్తం గోరి ఊడిపోయినట్టు పెయిన్. అది ఎంత నరకం ఏంటండి, ఏళ్ళు వంగి కాదండి, బెడ్ మించి కూడా నేను లేగలేకపోయేదానండి. ఈ నరాలన్నీ ఉబ్బిపోయినట్టు చాలా పెయిన్, వాసిపోయింది. చాలా మోకాలు చెప్పుల కానించి బాడీ మొత్తం అన్ని పోట్లన్నీ పట్టేసి సార్ నాకు. అసలు మంచం మించి కూడా లేగలేకపోయేదాన్ని, వాష్రూమ్ కూడా వెళ్ళకపోయిన పరిస్థితి అండి అది. 10 years నుంచి బాధపడుతున్నాను. ఇంగ్లీష్ మెడిసిన్ వేసుకుంటున్నాను కానివ్వండి, నాకు అది వేసుకున్నా అలాగే ఉంటుంది, వేసుకోపోయినా అలాగే ఉంటుందండి. చాలా పెయిన్ అనుభవించానండి. పిల్లలకు కూడా టిఫిన్ వేయాలన్నా లేగలేని పరిస్థితి అండి అది. పిల్లలు పాపం స్కూల్ టైం అయిపోతుందమ్మా లేగమ్మ అంటే అలాగే లేచి 8ంటికి వాళ్ళకి టిఫిన్ వేసి పంపేసేదానండి. క్యారేజ్ కూడా ఎట్లా పోయేదానండి. ఈ ప్రోడక్ట్ వాడాకండి, ఇది డేట్ కూడా అండి నాకు నెలకి 20 daysకే వచ్చేసి సార్. చాలా పెయిన్ అనిపించేదాన్ని అండి. నేను హెల్త్ పరంగా నరకం చావే నయం అనిపించేదండి, అంత పెయిన్ అనిపించానండి. ఎంత పెయిన్ అంటే అండి, నా పిల్లలకి నేను చేసుకుంటా కూడా చాలా ఇబ్బంది పడేదాన్ని సార్. అలాంటిది ఈ క్యూర్ సెల్ వచ్చాకండి, న్యూయంగ్ నుంచి వచ్చాకండి, క్యూర్ సెల్ అనే ప్రోడక్ట్ వాడాకండి చాలా. ఇప్పుడు మా పిల్లలకి మార్నింగ్ 7 అవ్వకుండానే క్యారేజ్ పెట్టేస్తున్నా, ఇల్లు తుడిచేస్తున్నానండి, పని అంతా చేసేసుకుంటున్నాను సార్ నేను ఈ ప్రోడక్ట్ వాడాకండి. చాలా ఈ ప్రోడక్ట్ వాడాకండి అసలు నాకు అది మెడిసిన్ వేసుకున్నాను సార్. ఆ మెడిసిన్ వల్ల నాకు బాడీలో పోట్లన్నీ ఎక్కడికెక్కడ నొప్పులు, పెయిన్స్ అవి పెట్టేసి సార్. ఈ ప్రోడక్ట్ వాడాకే సార్ చాలా బాగుందండి. ఎందుకంటే అండి మొత్తం నేను బ్లాక్ వచ్చేసానండి, వైట్ ఉండేదాన్ని బ్లాక్ వచ్చేసాను. అసలు ఈ ప్రోడక్ట్ వాడాక కలర్ ఉన్నది ఎప్పుడులాగా వచ్చేసింది సార్. మాకు మెడిసిన్ మానేయండి సార్. నేను 2 నెలల నుంచి 1 నెల నుంచి మెడిసిన్ వేసుకుంటలేదు సార్. మెడిసిన్ వేసుకోకుండా నేను నా పని నేను చేసుకోగలుగుతున్నాను సార్. అది అండి, అంటే ఒక్క రోజు కూడా మెడిసిన్ వేసుకోకపోతే నేను లేకలేని పరిస్థితి అండి అది. ఇంగ్లీష్ మెడిసిన్ అండి. కానీ క్యూర్సాల్ వాడాకండి అసలు చాలా బాగుంది సార్. నాకు నా పని నేను చేసుకోగలుగుతున్నా, నా పిల్లలకి నేను క్యారేజ్ పెట్టేసి పిల్లల్ని బాగా చూసుకోగలుగుతున్నానండి. నా పని నేను చేసుకోగలుగుతున్నాను సార్, పిల్లల మీద పాపం ఇబ్బంది పెట్టకుండా. థ్యాంక్ యూ అండి క్యూర్సాల్ సార్, నాకు ఇప్పుడు ఇంతవరకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, మీరు షేర్ చేసినందుకు. అంటే రక్తం వేళ్ల చివరి రక్తం వచ్చేదన్నారు, అది ఆగిపోయిందండి? అది ఆగిపోయింది సార్. వేలు చివర రక్తము పుళ్ళు అన్ని పెయిన్స్ అండి. అది బొగ్గులు ఎలా ఉంటుందో తెలుసండి. అది 10 సార్లు సూదులు ఇచ్చుకుని 24 గంటలండి. ఇంకా పడుకుంటే నైట్ పగలు నిద్ర ఉండేది కాదు సార్. ఇది పెయిన్, అది సూదులు ఇచ్చుకుని కస గుచ్చేస్తే ఎంత పెయిన్ ఉంటుంది సార్, అలా ఉండేది సార్. పుండడిపోయి అంత పెయిన్ పడ్డాను సార్, కానీ తగ్గిపోయింది సార్. అదే నాకు ఆనందం వేస్తుంది సార్. నేను ఆ మాటల్లో చెప్పలేకపోతున్నానండి. ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది సార్. నాకు ఈ ప్రోడక్ట్
ఇంకా నేను లైఫ్ లాంగ్ ఇంగ్లీష్ మెడిసిన్ వేసుకోక్కర్లేదు. అది వింటాకే చాలా బాగుంది సార్. అది ఇంగ్లీష్ మెడిసిన్ వేసుకున్న ఫీవర్ వచ్చేసింది సార్. తలకాపోటు నరాలండి పగిలిపోయి సార్. ఆ ఇంగ్లీష్ మెడిసిన్ వేసుకుంటేని నరాలన్నీ ఎలా అంటే ఒక తల సుత్తిచ్చుకుని నెత్తి మీద కటాకట అక్కడ కొట్టేసినట్టు 10 మంది ఒళ్ళంతా కుమ్మేస్తే ఎలా ఉంటుందండి, అంత పెయిన్ సార్. కానీ ఇప్పుడు సార్ అసలు ఎలా ఉందంటే నాకు ఈ జనవరి 15వ తారీఖు నుంచి మెడిసిన్ వాడిన కాడి నుంచి సార్, ఈ 2 months అండి వాడిన కాడి నుంచి ముందు నెల బాధపడ్డాను సార్. ఈ మెడిసిన్ వేసుకున్నా ఫస్ట్ బాధపడ్డాను కానండి, తర్వాత బెటర్గా వచ్చింది సార్. ఎందుకంటే నేను 10 years నుంచి బాధపడుతున్నాను కదా సార్. దానివల్ల చేతి పుళ్ళు తగ్గిపోయినాయి సార్, ఏళ్ళు వాపులు తగ్గినాయండి, వేలు నొప్పులు, కాళ్ళ నొప్పులు, అసలు మొత్తం ఒళ్ళంతా నొప్పి లేకుండా అసలు నా పని నేను చేసుకుంటుంటే నాకే ఆనందం వేస్తుంది సార్. చాలా ఆనందంగా చాలా ఉంది సార్. చాలా చాలా ఈ చాలా ప్రోడక్ట్ సంతోషం దుర్గా భవాని గారు. ఇది ఈ న్యూ ఇయర్ నుంచి ఈ ప్రోడక్ట్ మా వారు వాడిస్తున్న మీ ఈ వాయిస్ ఇప్పుడు ప్రోడక్ట్ అయితే నేను ఇంకా దాచేస్తున్నాను. ఈ ప్రోడక్ట్ నేను ఇంకా ప్యాకెట్లు దాచేస్తున్నాను సార్. ఉండలేమో అని నేను దాచేస్తున్నానండి. లేదండి, మీకు ప్రోడక్ట్ రవి సార్ ఒక్క నిమిషం. మా వారికి అసలు ఈ ప్రోడక్ట్ మీకు దుర్గా భవాని గారు మీకు ఎంతకాలం కావాలన్నా కూడా మేము సప్లై చేస్తామండి, అందులో అయితే మీకేం డౌట్ అక్కర్లేదు. అయితే మీ గొంతులో ధ్వనిస్తున్న ఒక బాధ, ఒక ఆనందము, రెండింటి కలయిక అనేది మేము అందరం ఇక్కడున్న అందరం అందుగురించి వినగలుగుతున్నామండి. చెప్పొచ్చు లేదో తెలియదు. ఐ లవ్ యూ సార్. మా వారికి మా ప్రేమతోటి నిజంగా వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. ఎనీవే ఎస్ మేడం, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం దుర్గా భవాని గారు. సిగ్నల్ కొంచెం వీక్ ఉన్నట్లుంది. ఎనీవే లీలా వెంకట్ గారు, థ్యాంక్ యూ అండి. మీకు కూడా మీరు మంచి ఒకరికి మంచి అంటే పునర్జన్మ లాంటిది అనుకోండి. ఆల్మోస్ట్ ఆల్ పునర్జన్మ లాగే ఉంటుంది ప్రస్తుతము. ఎందుకంటే పిల్లలకి నేను సేవ చేయలేకపోతున్నాను, పిల్లలకి నేను చేసి వండి పెట్టలేకపోతున్నాను అన్న బాధ ఆవిడ గొంతులో, ఆవిడ చెప్పే విధానంలో అది ధ్వనిస్తోంది. చాలా చాలా ఆనందం. అంటే ఇప్పుడు మరీ ఆనందం ఒకటి, పిల్లలకి నేను మళ్ళీ సేవ్ చేయగలుగుతున్నాను, వాళ్ళ క్యారియర్లు కట్టించగలుగుతున్నాను, వాళ్ళకి అన్నం చేసి పెట్టగలుగుతున్నాను అనే ఆనందం ఒకటి మనకి ధ్వనిస్తోంది. సో చాలా చాలా ఆనందకరమైన విషయం. థ్యాంక్ యూ వెంకట్ గారు. మంచి టెస్ట్ మనీ మీ ద్వారా వచ్చింది. థ్యాంక్ యూ అండి. ఓవర్ టు యూ రవి గారు. ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ దుర్గా భవాని గారు. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ అండి దాసరి సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు సార్, మీకు మైక్ ఆప్షన్ వచ్చింది, ఒకసారి మాట్లాడండి సార్. లాస్ట్ 5. ఎస్ సార్, చెప్పండి. మీకు ఫస్ట్ గా చాలా థ్యాంక్స్ చెప్పాలండి. నేను ఈ బొబ్బిలి విజయనగరం జిల్లా, మా ఫ్రెండ్ ప్రకాష్ గారు గత నెల రోజుల నుంచి చెప్తూనే ఉన్నారు, నేను వినట్లేదు, ఎన్నో కంప్లైంట్స్ చూసాం కదా అని. బాడీ అనేది కణజాలాల నిర్మాణం కాబట్టి కణం అనేది కరెక్ట్ గా లేకపోతే బాడీకి అనేక రోగాలు వస్తాయి. నేటి ప్రపంచంలో డబ్బు నిల్లుందో లేదో కానీ జబ్బులే నిల్లు లేదని తెలుసు. నా ఇంట్లో చెల్లి థైరాయిడ్ తో బాధపడుతుంది. నా మిస్సెస్ అన్నమాట ఇందాక మేడం నర్సాపురం నుంచి చెప్పిన మేడం గారు ఈరోజు నాకు కళ్ళు తెరిపించారు. కాళ్ళు వాపులు, మడుచుకోవడానికి ఇబ్బంది, మెడ మీద అన్నమాట బ్యాక్ బోన్ 4వ జరిగింది, అది నొప్పి పెడుతుంది, చేతులు వాపుతుంది, నిద్ర పట్టట్లేదు. ఎందుకు ఇంత నెగ్లిజెన్స్ చేస్తానా, ఇంత నాలెడ్జ్ ఉండి కూడా ప్రకాష్ గారిని నేను దూరం పెట్టాను అనుకుంటానండి. సో ఈ రోజు నుంచి ప్రకాష్ గారితో నేను అన్యం జిల్లా బొంగ ప్రకాష్ గారితో ప్రయాణం చేస్తూ మీ అందరితో ఉంటానండి. టెస్టిమోనియల్ చక్కగా ఇచ్చారు అందరు కూడా. న్యూ యంగ్ అనేది మనకి సెల్యూర్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనేది మీ అందరికీ టెస్టిమోనియల్ ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు. వెల్కమ్, ఆల్ ది బెస్ట్. 25 years నెట్వర్క్ మార్కెటింగ్ చరిత్రలో నేను ఇటువంటి కంపెనీని ప్రోడక్ట్ గురించి వినలేదు. ఈ ప్రోడక్ట్ చాలా చాలా అవసరం సొసైటీకి అనేది నాకు అర్థమవుతుందండి. ఏలూరు రాఘవయ్య గారికి వెల్కమ్. రాఘవయ్య గారు నేను 91 నుంచి 94 వరకు కంపెనీలో చేశాను, కలకత్తా కంపెనీ అండి. థ్యాంక్ యూ సార్ రావు గారు.
ఎస్ సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా లాస్ట్ 1 or 2 ఉంటాయండి ఇంకా మనకి, ఎందుకంటే ఆల్రెడీ టైం అయిపోవచ్చింది. డి మునిరెడ్డి గారు మీకు ఆప్షన్ ఇస్తున్నాను, చూడండి సార్. చివరిగా నెక్స్ట్ సాయి ప్రియ చెల్లెమ్మ. అవును సార్, సాయి ప్రియ చెల్లెమ్మ, అదే చెప్తున్నాను సార్. చీమల సాయి ప్రియ చీమల. సాయి ప్రియ చీమల. మేడం మీ ఇద్దరికి ఆప్షన్ వచ్చిందండి, సాయి ప్రియ గారికి, డి మునిరెడ్డి గారికి. గుడ్ మార్నింగ్ సార్. మా అమ్మాయి పేరు మీద నేను రాశాను సార్ అమ్మాయి పేరు. పర్లేదు చెప్పండి సార్. సార్ నేను నా అప్లైనర్ వచ్చేసి నాగేశ్వరరావు సార్, జి నాగేశ్వరరావు గారు. ఇది ఏంటంటే ఆయన చెప్పారు, నాకు చిన్నప్పటి నుండి కాళ్ళ తిప్పులు బాగుండేది సార్. అయితే ఇవి వేసుకున్న 10 days తర్వాత నాకు ఇవన్నీ పోయినాయి సార్. ఒక వీర్య బస్తాని ఒక 1/2 kilometer మోయగలిగాను సార్. అంత ఎనర్జీ ఉంది సార్ దీంట్లో వచ్చేసి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మా అమ్మాయికి అపెండిక్స్ అయింది సార్. అపెండిక్స్ అయిన తర్వాత డాక్టర్ మెడిసిన్ అది పంపించారు, కానీ అవి ఏకోకుండా ఓన్లీ క్యూర్సెల్ ఈ ప్రోడక్టే మా అమ్మాయికి ఇచ్చాను సార్. మా అమ్మాయి ఇప్పుడు చాలా బాగుంది సార్. రైట్ సార్, థ్యాంక్ యూ. ఆపరేషన్ అయిందండి, అపెండిసైటిస్ ఆపరేషన్ అయింది సార్. అది డిసెంబర్ 30వ తారీఖు అయింది సార్. అదే రోజు నాగేశ్వరరావు గారు సార్ నాకు ఇన్విటేషన్ నాకు ఇది చెప్పారు సార్. దీని గురించి చెప్పిన తర్వాత నేను ముందుగాల నేనే యూజ్ చేశాను సార్. యూజ్ చేసిన తర్వాత 10 days తర్వాత నాకు అసలు కాళ్ళ తీపులు అంటూ ఏం లేదు సార్. ప్రస్తుతానికి ఇప్పుడు నా వయసు వచ్చేసి 40 years సార్. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. ఇప్పుడు అమ్మాయికి ఆపరేషన్ అయింది కదా, స్టిచెస్ వేశారు కదా, అదంతా కూడా నయం అయిపోయిందా? టోటల్ క్లియర్ నయమైపోయింది సార్. మా అమ్మాయి ఇప్పుడు అదే తీసుకొని ఇప్పుడు ప్రస్తుతానికి భద్రాచలం హాస్టల్లో ఉంటుంది సార్. అయితే టీచర్స్ కూడా అంటున్నారటగా, ఏందమ్మాయి అడుగులు ఎట్లా తిరుగుతున్నాం అంటే నవ్వుకుంటూ అసలు మెట్లు ఎక్కటం దిగటం అంటే ఉరకటం చాలా చేస్తున్నారు సార్. అసలు క్యూర్సెల్ వల్ల మా అబ్బాయి అసలు ఎంత హ్యాపీగా ఉన్నదంటే మొన్న ఫోన్ చేసి చెప్తుంటే నాకే చాలా సంతోషం అనిపించింది సార్. ఎంత వయసు ఎంత అండి మీ పాపది? 14 సంవత్సరాలు సార్. 10th ఈ సంవత్సరం 10th అవుతుంది. ఓకే. వెరీ గుడ్ సార్. మెమరీ కూడా చాలా బాగా షార్ప్ గా పనిచేస్తుంది అమ్మాయికి. ఇప్పుడు 10th class అంటున్నారు, చాలా మెమరీ అనేది చాలా ఇంపార్టెంట్. అమ్మాయికి బ్రెయిన్ కూడా చాలా షార్ప్ అయ్యి మెమరీ కూడా బాగా పనిచేస్తుంది. అండ్ చదువుకునే పిల్లలకి చాలా చాలా ఉపయోగకరం. ఇది చాలా అద్భుతమైన డెసిషన్ తీసుకున్నారు. థ్యాంక్ యూ అండి. ఓవర్ టు యు రవి సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. మంచి టెస్ట్ మనీ ఇచ్చారు. చివరిగా అండి లాస్ట్ డి మునిరెడ్డి గారికి ఆల్రెడీ ఓపెన్ లో ఉంది మైక్, ఒకసారి మీరు చెప్పండి సార్. నమస్తే సార్, నా పేరు మునిరెడ్డి, సూలూరుపేట. వినబడుతున్నా సార్? వినిపిస్తుందండి, చెప్పండి సార్. నేను 92లో పోలీస్ జాబ్లో జాయిన్ అయినాను సార్. నాకు 92 నుంచి షుగర్ అనేది ఉండింది. అయితే అది హెవీగా ఉండేది. ఎప్పుడు ఉదయాన బిఫోర్ ఫాస్టింగ్ షుగర్ వచ్చి 250 అట్లా ఉండేది. ఆ తర్వాత తిన్న తర్వాత 380, 400 ఉండేది. అది ఎన్ని మెడిసిన్స్, అలోపతి మెడిసిన్స్ వేసుకున్నా, ఇన్సులిన్ వేసుకున్నా తగ్గేది కాదు. కానీ ఇంతకాలం తర్వాత నాకు డాక్టర్ రజనీకాంత్ గారి ప్రోద్బలంతో నేను చాలా నెట్వర్క్లు చేశాను సార్. 95 నుంచి నెట్వర్క్లు చేస్తూనే ఉన్నాను. 50 నుంచి స్టార్ట్ అయింది. ఏ నెట్వర్క్ వచ్చినా ఫస్ట్ నా దగ్గరికి వస్తారు. ఎందుకంటే నేను ఏది కాదన్ను. ఫుడ్ సప్లిమెంట్స్ అన్నీ వాడాను, కానీ నాకు ఎక్కడ పెద్ద రిజల్ట్ ఏం కనబడలేదు. రజనీకాంత్ గారు వచ్చి అడిగినప్పుడు ఎందుకులేండి సార్ మనం చేసామని, ఇంకెందుకు ఇది కూడా ఏమో అంటే ఆయన బాగా ప్రెషర్ చేసి నాకు ప్రోడక్ట్ ఇవ్వటం జరిగింది. లైన్ ప్రసాద్ సార్ వారి అతని మాట ప్రకారము వాడటం జరిగింది. వాడిన తర్వాత మేము బెంగళూరుకి మీటింగ్కి వచ్చాము. మీటింగ్ వస్తే అక్కడ ఉన్న వారందరూ ఆనందాన్ని చూసేసరికి
నాకు కూడా బాగా ఉందనిపించి నేను ఆ రోజు నుంచి వాడటం మొదలుపెట్టాను. డిసెంబర్ 18 నుంచి వాడుతున్నాను సార్. అయితే నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ 100% క్యూర్ అవటం జరిగింది. ఈరోజు షుగరు 77కి వచ్చేసింది సార్, ఫాస్టింగ్ షుగర్. తిన్న తర్వాత 110, 90 అటు ఉంటుంది. డాక్టర్లే ఆశ్చర్యపోయారు, ఏంది ఈ షుగర్ ఇట్లా. నాకు ఇన్సులిన్తో పాటు 2 టాబ్లెట్లు ఉదయం రాత్రి 30 యూనిట్లు వేసుకునేవాడిని. కానీ డాక్టర్ దగ్గర పోతే ఇన్సులిన్ వద్దు, నీకు టాబ్లెట్ వద్దు, నువ్వు స్వీట్స్ బాగా తినొచ్చు అన్నాడు. అప్పటి నుంచి బాగా సంతోషంగా ఉంది సార్. అయితే నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండటం వల్ల టైం ఎక్కువ స్పెండ్ చేయలేక బిజినెస్లో వాట్సాప్ ద్వారానే అందరికీ చెప్తున్నాను, కానీ రెస్పాండ్ లేదు. కానీ ఈ మధ్య నా టీంలోకి ఒక దేవతలాగా వచ్చింది, సుభాషిణి మేడం అని. ఆమె కూడా నెట్వర్కరే. ఆమె టెస్టిమోనియల్స్ని చాలా పల్లెల్లోకంతా వెళ్ళి ఈ ప్రోడక్ట్ని పరిచయం చేస్తుంది. పరిచయం చేసిన 10వ రోజుకి ఆమెకి బ్లెస్సింగ్స్ వస్తున్నాయి. అందువల్ల ఆమె టీం బాగా డెవలప్ చేస్తుంది. అట్లాంటి వారు మనకి ఒక్కరు దొరికినది చాలు. కాబట్టి ఈ బిజినెస్లో మన ఉత్సాహం కింద వాళ్ళకి ప్రోత్సాహం అవుతుంది. కాబట్టి అందరూ ఈ క్యూర్సెల్ ప్రోడక్ట్ని ధైర్యంగా వాడచ్చు. ఇంకొక చిన్న విషయం సార్, నాకు ఆల్కహాల్ హ్యాబిట్ చాలా హెవీగా ఉండేది, స్మోకింగ్ హ్యాబిట్ కూడా ఎక్కువగా ఉండేది సార్. అద్భుతంగా నవ్వుతూ చెప్తున్నాను సార్. ఇప్పుడు ప్రస్తుతం ఆల్కహాల్ తాగాలంటే భయపడుతున్నాను సార్. ఎందుకంటే ఆల్కహాల్ తాగిన వెంటనే ఒళ్ళంతా ఇచ్చింగ్స్ వచ్చేస్తున్నాయి, దురదలు గీరుకోలేక వస్తున్నాను. ఆ బాధకి కొంచెం వెనక ముందు చూస్తున్నాను సార్. ఆల్కహాల్ తాగదామా వద్దా, ఆల్కహాల్ తాగదాం, ఎందుకు లేదు గీరుకోవటం, తాగటం మానేస్తే మంచిదని అనుకున్నాను సార్. అది సార్ విషయం. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎస్ సార్ మున్నేటి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి టెస్టిమోనియల్స్ చెప్పారు మాకు. ఎనీవే మీరు చెప్పిన వాటిల్లో 2-3 విషయాల్ని మంచిగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పుడు మీరు ఇదివరకు వాడుతున్న దానికి ఇప్పటికి మీకు 100% రిజల్ట్ ఉంది. మొదటగా మీరు దీన్ని వాడలేదు, డాక్టర్ రజనీకాంత్ సార్ చెప్పిన దీంతో మీరు ఫోర్స్ గా వాడారు, తర్వాత మీరే హ్యాపీగా ఉన్నారు, అంతేనా? రైట్ సార్, మీకు ఇది అయిపోయింది, మ్యూట్ అయిపోయారు. రైట్ అండి, ఇవాళ 8 o'clock దాటేసింది కాబట్టి ఈ రోజు మన టెస్టిమోనియల్ సెషన్ చివరంకానికి వచ్చున్నాం మనము. యాక్చువల్ గా మనకి చివరగా మనకి అవర్ ఎంటైర్ టీమ్ మనకి హెడ్ లాగా తన భుజాల మీద వేసుకుని మన అందరికీ కూడా ఈ అమృత సంజీవన్ లాంటి ఈ ప్రోడక్ట్ ని మన అందరికీ అందించడానికి మనకి ఇది అందరినీ కూడా పరిచయం చేసిన ద గ్రేట్ లెజెండరీ లీడర్, మన అందరి మెంటర్, మన ద గ్రేట్ అప్లైన్ లీడర్, ఇలాగ ఆయనకి ఎన్నైనా చెప్పొచ్చండి. ఆయన ఇంకెవరో కాదు, మన గ్రేట్ లయన్ సార్. మీ అందరికి తెలిసిన విషయమే కదా. అయితే లయన్ సార్ ఈరోజు కొద్దిగా ఒక చిన్న పని మీద ఆయన ట్రావెలింగ్ లో ఉన్నారు, బయటికి వెళ్ళి ఉన్నారు, ఆయన అందుబాటులో రాలేరు. కాబట్టి ఈ రోజు మనకి ఈ ఎవ్రీ వీక్ మనకి ఈ రివార్డ్స్ ని ఆయన వచ్చి ఆయన సంతోషాన్ని కూడా ఇలా చెప్తూ మీ అందరూ అసలు ఈ రోజు స్ట్రెంగ్త్ చూస్తే అసలు ఆశ్చర్యం వేస్తుందండి. నిజంగా ఆసమ్ స్ట్రెంగ్త్ అసలు ఈరోజు. ఈ దీంట్లో ఎవరు బాగా టెస్టిమోనియల్ చెప్పారో వాళ్ళకి మనకి రివార్డ్ ఇవ్వడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఆ బాధ్యతల్ని మనకి ఈ రోజు మన కుదూరు శ్రీనివాస్ సార్ ఇస్తారండి. సార్ లెట్ మీ వెల్కమ్ ప్లీజ్ కుదూరు శ్రీనివాస్ సార్. గోయింగ్ టు అతి తక్కువ కాలంలోనే మనకి నెక్స్ట్ ర్యాంక్ ని అచీవ్ అవబోయే గ్రేట్ శ్రీనివాస్ సార్. ప్లీజ్ లెట్ మీ వెల్కమ్ సార్, వార్మ్ వెల్కమ్. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. డియర్ ఫ్రెండ్స్, అందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఈరోజు అద్భుతమైనటువంటి సెషన్ అండి. చాలా మంచిగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకున్నటువంటి ప్రాబ్లమ్ని మన యొక్క క్యూర్సెల్ ఎలా క్యూర్ చేసుకుంటూ వచ్చిందో ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసుకున్నారు. ఇది అద్భుతం అండి, అద్భుతం. నిజంగా ఎంత చెప్పినా కూడా తక్కువే. అంత గొప్ప అమృత సంజీవిని మన దగ్గర ఉంది. ఈరోజు చాలా మందికి అంటే నిజం చెప్పాలి అంటే చాలా చోట్ల మనము ఈ డయాబెటిక్ తగ్గుతుంటే అది చాలా పెద్ద గొప్ప విషయం.
ఇంకా రిమైనింగ్ మోకాళ్ళ నొప్పులు తగ్గుతున్నాయంటే ఇంకా పెద్ద గొప్ప విషయం. అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయంటే అవి అమోఘం. కానీ మన యొక్క ప్యూర్ సెల్ వాడుతున్నటువంటి ఫ్యామిలీస్లో అవి చాలా సర్వసాధారణం అయిపోయినాయి. చూడండి, ఇది ఎంత గొప్ప విషయం, చాలా సర్వసాధారణం. ఆటోమేటిక్గా అసలు మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా అవి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి అనేంత సర్వసాధారణం అయిపోయింది. సో అటువంటి అమృత సంజీవిని మనకు తీసుకొచ్చిన మనం లైన్ సార్కి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలాగే ఈ రోజు టెస్టిమోనీస్ చెప్పినటువంటి చాలా మంది అద్భుతంగా చెప్పారు. అంటే వాళ్ళ యొక్క బాధని కొంతమంది షేర్ చేసుకొని అవి ఎలా క్యూర్ అయ్యాయో అవి కూడా చాలా నీట్ గా అందరూ చెప్పడం జరిగింది. వాళ్ళలో అంటే ఫస్ట్ మనకు వీరబాబు గారు, గోపవరం వీరబాబు గారు, సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు ఎంతమందికి హెల్ప్ చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. చాలా మందికి మీరు హెల్ప్ చేస్తున్నారు, మీకు స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తున్నాం. అలాగే సీరపు నాగార్జున రెడ్డి గారు అండి, డిపార్ట్మెంట్ లో నిజంగా ఒక బెస్ట్ టెస్టిమోనీని సార్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకు వెంకటమోహన్ గారండి, వేలూరు రాఘవయ్య గారికి సంబంధించి మనకు వెంకటమోహన్ గారు సార్ చాలా మంచి విషయాలంటే ఎస్పెషల్లీ ఈ యొక్క అటువంటి పేషెంట్ ని మరలా నార్మల్ స్టేజ్కి తీసుకొని వచ్చినటువంటి వెంకటమోహన్ గారికి థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన యొక్క క్యూర్ సెల్ ని ఎవరైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి ఇచ్చి వాళ్ళ హెల్త్ ను బాగు చేస్తున్నందుకు మీకు స్పెషల్ గా థ్యాంక్ యూ. అండ్ ఫైనలీ లాస్ట్ 4th వన్ వచ్చేసరికి దుర్గా భవాని మ్యామ్, ఎస్ మ్యామ్, మీ యొక్క పెయిన్ ని పిల్లలకి నేను ఫుడ్ కూడా ఇవ్వలేకపోతున్నాను, బ్రేక్ఫాస్ట్ కూడా ఇవ్వలేకపోతున్నాను అనే ఒక పెయిన్ ఎలా ఉంటుందంటే తల్లికి అది ఖచ్చితంగా అర్థం చేసుకోగలం. సో ఆ పెయిన్ నుంచి మరలా ఇప్పుడు మీరు హ్యాపీగా ఫ్యామిలీకి అన్ని సర్వ్ చేసే పొజిషన్కి వచ్చినందుకు నిజంగా మీరు క్యూర్ సెల్కి థ్యాంక్స్ చెప్పినందుకు, అలాగే మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మీ ఎమోషన్ అక్కడ అర్థమైంది, ఎంత పెయిన్ ఉంటుంది పిల్లలకి, ఇలా చేయలేకపోతున్నాను ఏంట్రా బాబు ఇది అని. అంటే మామూలుగా ఫిజికల్ పెయిన్ పక్కన పెట్టేస్తే ఈ మెంటల్ గా ఆ యొక్క పెయిన్ కూడా చాలా బాధేస్తుంది. వాటన్నిటిని దూరం చేసినటువంటి మన క్యూర్ సెల్ కి మాత్రం ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్తున్నాం. మరొకసారి మీ అందరికీ ఇక్కడ మాట్లాడిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అండి. చాలా మంచి రిజల్ట్స్ ని మీరు షేర్ చేసుకుంటున్నందుకు. సో ఈ రోజు షేర్ చేసుకున్న ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ 4 మెంబర్స్ మాత్రం వీరబాబు సార్, అలాగే నాగార్జున రెడ్డి గారు, అలాగే వెంకటమోహన్ గారు, దుర్గా భవాని గారికి మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ఈ యొక్క సెషన్ ని క్లోజ్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఎస్ సార్, ఓవర్ టు యు. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా మీరు టెస్టిమోనియల్ సెషన్ కి వస్తున్నప్పుడు మీ టెస్టిమోనియల్స్ ఈ లోపల మీకు మంచి టెస్టిమోనియల్ అనిపిస్తాయండి, దాన్ని 1 minute కానీ 2 minutes లో కానీ మీరు ఒక మంచి వీడియో చేసి మీ అప్లైన్ ద్వారా మనందరికీ మీరు సర్వ్ చేయొచ్చు. అలా కూడా మనకి అందరికి ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ఎవరైతే 4 పేర్లు చెప్పారో ఆ 4 పేర్లు మనకి కీ లీడర్స్ గ్రూప్ లో వాళ్ళ అడ్రస్లు తీసుకోండి సార్. వాళ్ళ అడ్రస్లకి మనకి మన ప్రోడక్ట్ వెళ్ళిపోతుంది, అది మీ అందరికి తెలిసిన విషయమే, కీ లీడర్స్ కి మాత్రమే. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఈ రోజు మనకి ఈ టెస్టిమోనియల్ సెషన్ ఇంతటితో మనం ముగిస్తున్నాము. అందరికీ కూడా థ్యాంక్ యూ. ఎస్ సార్, హోస్ట్